Hare Krishna, dear devotees. Thank you for joining today's session. I welcome you all for Gita summary. So, before continuing our session today, so let's offer the prayers. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं दधाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तविंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। హరే కృష్ణ, హరే కృష్ణ డియర్ డివోటీస్. సో మనము ఈరోజు ఏంటంటే భగవద్గీతని పూర్తిగా ఒక్కసారి సమ్మరీ తెలుసుకుందాము. ఎందుకంటే మనము భగవద్గీతని 18 రోజులు 18 అధ్యాయాలు చక్కగా తెలుసుకున్నాము. సో అది ఈరోజు మనం సమ్మరీగా అసలు ఏం చెప్తున్నారు, మనం ఆ శ్లోకాలన్నీ చదివాం కదా. సో ఈచ్ చాప్టర్లో మనకి ఆచార్యులు ఏ విధంగా వివరించారు, అది దానిలో మనము అంటే ఒక ఈ మానవుడు తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో నేను యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్నగా ప్రజెంటేషన్ చేశాను, అది నేను షేర్ చేస్తాను. ఒక నిమిషం. యా రాధా దామోదర్కి జాయ్. మనం ఏంటంటే ఈ డాక్యుమెంట్ యాక్చువల్గా నేను తెలుగులో చేయడానికి మనకు టైం సరిపోలేదు. సో రమా మాతాజీ, ఇది లాస్ట్ టైం మనం చదివిన శ్లోకాస్ కి ఇంటర్ప్రిటేషన్ అన్న న్యూ వన్ మనకి ఏంటంటే లాస్ట్ టైం మనం అన్ని శ్లోకాలు చదివాం కదండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్క చాప్టర్లో దాని సమ్మరీని తెలుసుకోబోతున్నాం అన్నమాట. పూర్తి 18 అధ్యాయాల నుంచి మనము మనకు ఆచార్యులు ఏ విధంగా చెప్పారు అనేది ఒక కంప్లీట్ సమ్మరీ అన్నమాట. మనం సమ్మరీ చేసుకోలేదు కదా, సో ఆ సమ్మరీ ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో నేను ఈ ప్రజెంటేషన్లో ఏంటంటే ఒక్కొక్క చాప్టర్కి ఒక అక్రోనేము మనకి ఇది ఆల్రెడీ ఆచార్యులు ఇచ్చారు. సో ఆ అక్రోనేము తర్వాత ఏంటంటే ఈచ్ చాప్టర్లో మనకి ఆ చాప్టర్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో అది మనం ఈరోజు తెలుసుకుంటాం. సో మనం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవద్గీత ఎందుకు చదవాలి. సో చాలా మటుకి అందరికీ ఏంటంటే ఒక అపోహ ఉండిపోతుంది, భగవద్గీత చదవాలి అని అంటే అది అందరూ చదవాల్సిన గ్రంథం కాదు. అది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత చక్కగా
కూర్చొని మనము అది భగవద్గీతని చదవాలి అని అనుకుంటారనమాట. సో అప్పటి వరకు మనకి భగవద్గీతని చదివినా కానీ అర్థం కాదు, అది చదవాల్సిన అవసరము లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే మనకి ఇక్కడ మన ఆచార్యులు శీల ప్రభుపాద వల్ల అందరికీ ఏం తెలిసింది అని అంటే, భగవద్గీత అనేది అది ఎవరి మధ్యలో జరిగింది ఆ సంవాదము? కృష్ణ అర్జునుల మధ్యలో మనకి తెలియజేయబడింది. సో అక్కడేంటంటే కృష్ణుడు అర్జునుడికి ఏ సందర్భంలో భగవద్గీతను వివరించాడు. తన ఏదో యుద్ధ రంగంలో ఉన్నాడు కాబట్టి యుద్ధం గురించి అన్ని అస్త్రశస్త్రాలను చెప్తూ చెప్పలేదండి. తను యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు, ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు, అంటే ఆ క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు కూర్చోబెట్టి చెప్పాడనమాట. అయితే అందరూ ఏమనుకుంటారు అని అంటే, మనకి భగవద్గీత తీరిగ్గా టైం ఉన్నప్పుడు చదువుకుంటాము అని అనుకుంటారు. కానీ భగవంతుడు మనకి ఫస్ట్ చాప్టర్లోనే చెప్పేశాడు, భగవద్గీత అర్జునుడికి ఏ సందర్భంలో చెప్పబడింది అని. సో అది మనకి ఇక్కడ ఈ ఫస్ట్ చాప్టర్లో మనం ఏం తెలుసుకుంటాము అని అంటే, అది అంటే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఆ సందిగ్ధం ఎలా వచ్చింది అంటే, ధృతరాష్ట్రుడు ఫస్ట్ శ్లోకాలే మనం తెలుసుకుంటాం ఏంటంటే, తనకి ఒక తన కుమారులే యుద్ధరంగంలో గెలవాలని, ఆ తర్వాత యుద్ధము అసలు ఎందుకు జరుగుతుంది అనేది కూడా మర్చిపోయి, తన ఏంటి అంటే యుద్ధ ఒక కౌరవులంతా కూడా కురువంశీయులే అని కూడా మర్చిపోయి, కేవలము తన పుత్రులు మాత్రమే గెలవాలి అనే ఒక అత్యాశ, ఆశతో మనకి ఇది ఈ సందర్భం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇప్పటి వరకు ఏంటంటే, భగవద్గీత చాలామంది ఏమనుకుంటారంటే, మేము వినేసామండి భగవద్గీతను, మేము ఆల్రెడీ మాకు తెలిసిపోయిందండి అనేది అనుకుంటారు. కానీ భగవద్గీత అర్థమైంది అని అంటే వాళ్ళు ఒక్కొక్క స్టెప్పు ముందుకు వేసుకుంటూ భగవంతుని దగ్గరికి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రయత్నంలో లేరు అంటే దాని అర్థం ఏంటంటే, భగవద్గీత ఇంకా పూర్తిగా వారికి అర్థం కాలేదు అని అర్థం అన్నమాట. సో ఇంకా మనకి ఈ భగవద్గీత చదవడానికి కావలసిన అర్హతలు ఏంటి అని అంటే, మనకి దేవుడి పైన ఎనలేని నమ్మకం, ఆయన పైన ఉన్న అంటే భగవంతుడు అనే పూర్ణ పురుషుడు ఉన్నాడు. ఆ పూర్ణ పురుషుడే మనకి శ్రీకృష్ణుడు అని, ఎన్నో శాస్త్రాల సారాంశము మనకి భగవద్గీతలాగా పొందుపరచబడిందని, భగవద్గీత అది ఒకే శాస్త్రం ఉంది, ఒకే పుత్రుడు ఉన్నాడు అని గీతా మహత్యంలో కూడా మనం తెలుసుకున్నాము. సో భగవంతుణ్ణి మనము ప్లీజ్ చెయ్యాలి అని అంటే మనం చెయ్యాల్సింది ఏంటి అంటే కర్మ అని. ఇవన్నీ కూడా అది భగవద్గీత యొక్క మహత్యంలో మనం తెలుసుకున్నాము. సో ఇప్పటి వరకు ఎందుకు చదవాలి అనేది మనం తెలుసుకున్నాము. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, అసూయ ఉండకపోవడం అన్నమాట. భగవంతుడికి దగ్గర గురించి తెలుసుకోవడానికి అర్హతలు ఇవి. సో ఆ అర్హతలని మనం సంపాదించుకుంటేనే వినగలుగుతాము. వినడానికి కూడా మనకి కుదురుతుంది అంటే భగవంతుడు మనకి అర్హతని సమకూరుస్తున్నాడు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్లో ఆ ధృతరాష్ట్రుడికి వచ్చిన డౌటు, దుర్యోధనుడికి వచ్చిన డౌటు, తర్వాత అర్జునుడికి ఉన్న ఆ సందిగ్ధ స్థితి అంటే బివిల్డ్మెంట్, అన్సర్టనిటీ ఎలా అంటే, తను ఉంటూ తనకి ఏమనుకుంటాడు, అక్కడ చాలా శకనాలు కనబడుతూ ఉంటాయి. అందరూ కలిసి శంఖాలు ఊదిస్తారు, ఒకరినొకరు పరిచయాలు చూసుకుంటారు, ఎవరి దగ్గర ఎవరున్నారు అని తెలుసుకోవడానికి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో తీసుకువెళ్ళమని కోరుకుంటాడనమాట. అప్పుడు భక్తవత్సలుడు కదండి. సో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అంటే, తన
పరమ పరమ పురుషుడు, ఎంతో మూల పురుషుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథి అయ్యి, ఆ రథసారథి అంటే కూడా ఆ చారియటర్ ఎలాంటి పొజిషన్ అంటే శూద్రులు ముఖ్యంగా అది చేస్తూ ఉంటారనమాట. అలాంటి కర్మ చేయడానికి కూడా భగవంతుడు వెనకాడలేదండి. సో అది మనం అక్కడ గ్రహిస్తూ ఉండాలి. సో అలా చెప్పగానే భగవంతుడు ఆ ఇరుసేన మధ్యలో తీసుకెళ్ళి, చూడు అర్జున, నువ్వు చెప్పావు కదా, నువ్వు తీసుకురామన్నావు, చూడు అని, నీకు యుద్ధాన్ని చేయడానికి ఆ, మ్, నీ శత్రువులను చూడు అని భగవంతుడు చెప్తున్నప్పుడు అర్జునుడు ఏం చేశాడు అని అంటే వాళ్ళల్లో తన బంధువులను చూశాడనమాట. తండ్రులను, తాతలను, మనవళ్ళని, తమ్ముళ్ళని, అందరి సైన్యాలను చూస్తూ ఎంతో బివిల్మెంట్కి వెళ్ళిపోయాడనమాట. సో అందుకని ఇక్కడ మనకి చెప్తారేంటి అని అంటే అర్జునుడు అక్కడ అవి చూసి గాంధీవధారి అయిన అర్జునుడు తన ఒక 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 యోధుడు, క్షత్రియుడు, ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో అస్త్రశస్త్రాలను తీసుకొని తర్వాత ఈ విధంగా తన గాంధీవాన్ని వదిలిపెట్టేస్తాడనమాట. అంటే చేతులు వణుకుతూ తనకి ముఖమంతా కంపిస్తూ, ముఖమంతా ఎర్రగా మారిపోయి శరీరం అంతా కంపించుతూ ఆ గాంధీవాన్ని వదిలిపెడతాడనమాట. సో అది భగవంతుడు గమనిస్తాడు. సో దాంట్లో మనము తెలుసుకున్నది ఏంటి అని అంటే ఇద్దరికీ కూడా విభాదాలు అవుతాయన్నమాట. అంటే అర్జునుడికి వాళ్ళందరినీ చూసి ఒక కంపాషన్ వస్తుంది. నా వాళ్ళను చంపుకుంటే నాకు రేపు నేను ఈ యుద్ధరంగంలో గెలిచినా కానీ నా సంతోషాన్ని పంచుకోవడానికి నాకు ఎవరు ఉంటారు అని అనుకుంటాడనమాట. తర్వాత నాకు ఇందులో అసలు నాకు ఎంజాయ్మెంటే లేదనుకుంటాడు. ఇలా నేను నా నా తాతలని, నా గురువులని, నా తమ్ముళ్ళని అందరినీ నేను చంపడం వల్ల నాకు పాపం వచ్చేస్తుంది కదా అనేసి అంటాడనమాట. అలాగే ఏంటి అని అంటే కుటుంబ విలువలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎందుకంటే యుద్ధంలో వచ్చిన సైనికులు వాళ్ళ శరీరాలు ఇక్కడ శిథిలమైనప్పుడు ఈ స్త్రీలు కులస్త్రీలు అయిపోతారు. తర్వాత పిండం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. అలా అని మొత్తం కులనాశనం అయిపోతుంది అని ఆ విధంగా అన్ని ఒకటి రీజన్స్ చెప్తాడండి. మనం కూడా చెప్తాం కదా, ఏదైనా పని చెయ్యాలి అని అంటే మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. అది కామన్. ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్లో ఇది అర్జుని విషాద యోగము. ఆ విషాద యోగము ఎలాంటిది అని అంటే మనం 1 అవర్లో పూర్తి చేసుకోవాలి కాబట్టి చాలా షార్ట్గా వెళ్ళిపోతున్నాము. కానీ ఇక్కడ మనకు ఒక్కొక్క దాంట్లో మనము క్లియర్గా పర్పోర్స్ చదివినప్పుడు మనకి ఉంటుందన్నమాట ఇంకా క్లారిటీ. సో అక్కడ ఆ రీజన్ చెప్పుకునేటప్పుడు ధర్మము పరంగా, తర్వాత న్యాయపరంగా అన్ని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారనమాట. ఆ సంవాదన ఎంత బాగా జరుగుతుంది అని అంటే ఏ విధంగా భగవంతుడు తన ఇన్స్పైర్ చేశాడు ఇక్కడ మనం అది తెలుసుకోవాలన్నమాట. భగవంతుడు అర్జునుడిని మోటివేట్ చేశాడు, ఇన్స్పైర్ చేశాడు, తనకున్న ఫ్రీ విల్ని ఏ విధంగా వాడుకోవాలి అని చెప్పాడు. అంతేకాని అర్జున్ని ఇన్సిస్ట్ చేయలేదండి, ఫోర్స్ చేయలేదు. చాలా మటుకి అందరూ ఒక అపోహలో ఏమైపోతారు అని అంటే ఇది ఏదైనా కానీ మాకు చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుందని, మాకు ఇది మేము చేయలేకపోతున్నామని, అలా ఎన్నెన్నో కారణాలు మనకి అది మన మైండ్ అనేది చెప్తూ ఉంటుంది. కానీ మనకి శ్రీల ప్రభుపాదులు ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే ఆ మైండ్ని మనం పక్కన పెట్టాలి. ఆ మైండ్ చెప్పేది మనము అది చాలా ఎజిటేట్ చేస్తుంది. సో దానిని చెప్పింది వినకుండా శాస్త్ర ప్రకారము శాస్త్రంలో ఏం చెప్తుందో మనం వింటూ గురువుల ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనము ఫస్ట్ చాప్టర్లో అర్జునుడికి వచ్చిన
ఒక సందిగ్ధ స్థితి అంటే ఒక బివిల్డ్మెంట్, యుద్ధము చేయకుండా ఉన్న మనిషిని భగవంతుడు యుద్ధం చేయడానికి ఎలా ప్రేరేపించాడు, ఎందుకు యుద్ధం చేయాలి అనేది మిగతా అన్ని చాప్టర్స్ మనం తెలుసుకుంటామన్నమాట. సో చాలా మటుకి ఇక్కడ భక్తిలో లేని వాళ్ళు, చాలా పయాస్ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు, ధర్మబద్ధంగా అన్ని పనులు చేస్తున్న వాళ్ళు చాలా మనని డిఫీట్ చేస్తూ ఉంటారండి. మనం శాస్త్రాన్ని సరిగ్గా తెలుసుకోలేదు అని అంటే మనం ఇక్కడ పప్పులో కాలేసినట్టు అయిపోతుందన్నమాట. ధర్మము చెయ్యొద్దని మనకి భగవంతుడు చెప్పట్లేదు, ధర్మంలో పూర్తిగా తెలుసుకో అని చెప్తున్నాడు. అందుకని వాటన్నిటికీ ఆన్సర్స్ మనకి సెకండ్ చాప్టర్లో చెప్పేశాడనమాట. దానికి సెకండ్ చాప్టర్ ఏంటి అంటే గీత అనేది సమ్మరీ, ఒక ఒక సినాప్సిస్ లాగా చిన్న చిన్నగా బ్రీఫ్గా చెప్పాడనమాట. భగవంతుడు ఎన్నిసార్లు సమ్మరీలు చెప్పాడంటే అది చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈ మానవుడికి అర్థం కావడానికి ఈ బద్ధజీవుడికి ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని విధాలా చెప్పి చూస్తున్నాడు అని అంటే అతను పెట్టిన శ్రమ అనేది, మన ఆచారులు మనకిచ్చే ఈ భిక్ష అనేది మనకు అర్థం అవ్వట్లేదన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఫస్ట్లోనే మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటంటే దీనికి యాక్రోనిమ్ వచ్చి గీత. ఆ గీతకి సెకండ్ చాప్టర్కి గీత అన్నమాట. సో అది ఎలా అంటే జీ అంటే గురు అని, ఐ అంటే ఐడెంటిటీ అని, తర్వాత టీ అంటే టూ ధర్మాస్, అండ్ ఏ వచ్చి ఆనంద, బ్లిస్ఫుల్, ఎప్పుడు ఎటర్నల్ ఎలా ఉంటుంది అనేది మనకి చెప్తారనమాట. సో ఈ సమ్మరీలో ఏంటంటే ఫస్ట్ అర్జునుడు యాక్సెప్ట్ చేస్తాడు, తన డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు, చాలా మోహంలో ఉండిపోయాడు, తన ఇండిసిషన్ అయిపోయాడు. ఎలా అంటే ఒక స్థితి ఎలా వస్తుంది అని అంటే మనకి అన్నీ కరెక్ట్గానే అనిపిస్తుంది, ఏది చేస్తే ఏమొస్తుందో అనిపిస్తుంది. ఆ సమయంలో ఏంటి అని అంటే అప్పుడు మనకి తన కరెక్ట్గా శ్రీకృష్ణుడిని ఆశ్రయించి నేను నా మోహంలో ఉన్నాను, నాకు ఈ మోహంతో బుద్ధి మందగించింది, నేను నీ శరణాగతి తీసుకుంటున్నాను, మీరు నాకు ఉపదేశం ఇవ్వండి అనేసి గురువుని ఆశ్రయిస్తాడనమాట. సో ఆ గురువుని ఆశ్రయించడం వల్ల తనకి గురు బోధన జరుగుతూ ఉంటుంది. ఆ గురు బోధనలో ఫస్ట్ మనకి ఏం చెప్పారు అని అంటే ఈ ఈ శరీరాన్ని ఎన్ని విధాలుగా ఈ శరీరం అనేది మనకి ఉపయోగపడుతుంది భగవంతుని సేవలో. సో ఇది ఒక స్థూల శరీరం, సూక్ష్మ శరీరం లాగా ఉంటుంది. ఈ స్థూల శరీరం అనేది గ్రాస్ బాడీ. సో గ్రాస్ బాడీ అనేది మనకి ఈ పంచభూతాలతో ఉంటుందన్నమాట. తర్వాత ఈ సెటిల్ బాడీ వచ్చి మనస్సు, బుద్ధి, అహంకారంతో ఉంటుంది. సో మనం ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి సోల్కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఆ తర్వాత కదా మనము ఇంకా అసలు ఆ సోల్ అంటే ఏంటి, సూపర్ సోల్ ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే శరీరానికి ఇప్పుడు అలసిపోయామంటే శరీరంకే కదా బాధ కలుగుతుంది, ఆత్మ అనేది ఇక్కడ ఎక్కడొచ్చింది అని అనుకుంటారు. కానీ ఇది మనం చాలా బాగా తెలుసుకోవాలి, ఎందుకంటే దాన్నే సాంఖ్యయోగము అని అంటారనమాట. మనకి ఈ బుద్ధి యోగాన్ని ఉపయోగించి ఎంత క్లియర్గా ఆత్మస్థితి గురించి చెప్పారు ఇక్కడ. సో ఆత్మ అనేది ఎలా అంటే ఒక శరీరంలో చైతన్యం ఉంది అని అంటే ఆత్మ ఉన్నట్టు. ఆ శరీరంలో చైతన్యం ఎప్పుడైతే పోతుందో అంటే ఈ శరీరానికి విలువ లేదు ఇంకా. సో అప్పుడు ఆత్మ అనేది ఆ శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుందన్నమాట. కానీ అది మనం ఎంత చక్కగా అంటే ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ని మనం తెలుసుకున్నాము. కానీ ఆ సోల్ కూడా అంటే ఎప్పుడు తీసుకుంటుంది అని అంటే ఈ మనస్సు, బుద్ధి, అహంకారము కూడా డిజాల్వ్ అవ్వకుండా ఏదో ఒక కోరికతో ఆ సోల్ ఉన్నప్పుడు ఇంకొక శరీరాన్ని తీసుకుంటుందన్నమాట. అదే ఆ సోల్కి అన్ని కోరికలు తీరిపోయాయి అనుకోండి, ఆ సోల్కి అసలు ఎలాంటి కోరిక లేదు, ఆ సోల్ కూడా ఎప్పుడూ కూడా భగవంతుని సేవలో నిమగ్నమై ఉందనుకోండి, అప్పుడు ఇంకా అది ఆ భగవంతుణ్ణి అంటే మోక్షాన్ని కోరుకుంటుందన్నమాట.
సో మనకి ఈ ధర్మార్థ కామ మోక్ష అనే ఈ చరు పురుషార్థాలు ఉన్నాయి కదా. ఈ పురుషార్థాల్లో మనం లాస్ట్కి తెలుసుకుంటాం ఏంటి అని అంటే ఆ మోక్షాన్ని కూడా భక్తుడు వదిలేసుకుంటాడు అనేది. సో ఇక్కడ మనకి ఏంటంటే వివరిస్తూ ఉన్నారనమాట అసలు ఏమేమి ఉంటాయి, ఈ ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అసలు మనము ఈ బాడీకి ఈ ఈ, ఆ, ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి, అవన్నీ కూడా మనకి వివరించారనమాట. తర్వాత ఏంటి అని అంటే కర్మల గురించి వివరించారు. ఆ కర్మలలో మనం చక్కగా తెలుసుకున్నాము. కర్మల్లో అకర్మ, వికర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ అని ఇలా కర్మలను విభజించారనేది. సో ఆ కర్మలలో మనము ఆ, ఇప్పుడు అందరం కూడా మనం సకామ కర్మల్లోనే ఉన్నామండి. కానీ వికర్మ చేయకుండా ఉండాలన్నమాట. వికర్మ అనేది ఎలాంటిది అని అంటే అది పాపంలోకి తీసుకెళ్తుంది. మనము ఉన్న పరిస్థితుల్లో నుంచి హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, కానీ ఇంకా దిగజారిపోయే పనులు చేసుకుంటూ లోయర్ ప్లానెట్స్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ జీవితానికి సార్థకం లేకుండా చేసుకోకూడదు అని మనకి వివరిస్తున్నారనమాట. సో ఆ వికర్మ గురించి చాలా చక్కగా ఎలా అంటే ఒక జీవి ఏదైతే ఆహారాన్ని అంటే ప్రతి దాంట్లో మనకి కర్మ అనేది ఎలా ఉంటుంది. కర్మ అంటే ఒక యాక్షన్. మనిషి ఒక జీవి కర్మ చేయకుండా ఉండడనమాట. అతను చేసే కర్మని బట్టి తన జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సో ఆ కర్మల్లో మనం తెలుసుకున్నాము ఆ కర్మ అనేది ఎలా మనకి బాధిస్తూ ఉంటుంది. బీజ రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అది బీజ కూట, తర్వాత సంచిత కర్మలు అని ఇలా ఎన్నో కర్మలు మనల్ని బాధిస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కర్మలన్నిటినీ కూడా మనము ఎప్పుడైతే గురువుని చేరుకుంటామో అవన్నీ వెళ్ళిపోతాయి. భగవంతుణ్ణి చేరుకుంటామో అవన్నీ కూడా మనల్ని అడ్డం రావన్నమాట. సో అందుకని అక్కడ మనకి వికర్మ నుంచి అకర్మను వెళ్ళి అకర్మ కూడా కాకుండా నిష్కామ కర్మ వైపు వెళ్ళాలి అని మనం తెలుసుకున్నాం. అంటే ఆ యోగా ల్యాడర్. సో అసలు యోగా ఏంటి, ఒక ఒక కర్మని ఒక రెగ్యులేట్గా చేయడం వల్ల అది యోగా అవుతుందన్నమాట. సో అది యోగంలాగా చేయాలి. అందుకని మన కర్మ అనేది చాలా మటుకు ఏంటంటే మనకు సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ చాలా పండుగలు ఎప్పటి నుంచో ఎందుకు పెట్టారు అని అంటే అది కూడా ఎక్కువ పండుగలు. అంటే పండుగలకి పబ్బాల కన్నా మనం భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటాము, మన కర్మలు చేస్తూ ఉంటాము అని. కానీ అది కూడా ఇప్పుడు ఎలా షార్ట్ ఎండ్ అయిపోయి మన మనకి సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మంలో ఉన్నాయి అన్నీ కూడా మర్చిపోయి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి వెస్ట్రన్ సెలబ్రేషన్లు చేసుకుంటూ అసలు మనకి ఏం చెప్తున్నారు అని కూడా మర్చిపోయి ఉంది ఇప్పుడున్న సమాజం. సో అందుకని మళ్ళీ మళ్ళీ ఈ సనాతన ధర్మాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి అని మన ఆచార్యులు మనకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. సో ఇక్కడ అందుకని మనం కర్మ గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఆ కర్మ ప్రతి ఒక్క యాక్టివిటీలో ఆ కర్మ అనేది ఉంటుంది. సో దాంట్లో మనము 3rd చాప్టర్లో 5th చాప్టర్లో మనం క్లియర్గా తెలుసుకుంటాము. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆ నిష్కామ కర్మయోగం అంటే నువ్వు పని చెయ్యి అంటే నువ్వు ఏదైతే కర్మ చేస్తూ ఉన్నావో ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి, దానికి ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా నువ్వు పని చేస్తూ ఉండు అని చెప్పాడనమాట. సో దాంట్లో ఏంటి అని అంటే మనకి మైండ్ అనేది చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. కానీ నువ్వు మైండ్కి ఆధిపత్యం ఇవ్వకుండా శాస్త్రాల్లో ఏం చెప్పిందో అది చేసుకుంటూ వెళ్ళు అని మనకి ఈ బుద్ధి యోగంలో చాలా క్లియర్గా మనకి చెప్తూ ఉంటారనమాట. సో అది కూడా ఎలా చెప్తున్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక కురునందన అంటే ఒక వ్యవసాయ అంటే
ఒక అగ్రికల్చర్లో తన ఏంటి ఏదైనా కానీ ఫార్మింగ్ చేయాలి అన్నప్పుడు దాన్ని ఏ విధంగా భూమిని సారవంతం చేసి ఆ భూమికి ఏదైతే సరిపోతుందని, ఎలా అయితే చేస్తే ఏ సీజన్లో వేస్తే ఏ సీడ్ వేస్తే ఏ విధంగా వస్తుందని ఎంతైతే మనం అనుకుంటామో, ఈ భగవంతుని విషయంలో కూడా వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన అన్నాడు. అంటే నువ్వు ఆ వ్యవసాయాన్ని చెయ్యి, ఈ మైండ్ని పక్కన పెట్టి అది ఎన్నో బహుశాఖల్లాగా మనల్ని ఎన్నో ఎన్నో పక్కల నుంచి ఎన్నో అంటే ఆల్ సైడ్లో నుంచి మనల్ని చాలా బెవిల్డెడ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక గోల్ పెట్టుకుంటామో, మన గోల్ ఏంటి అని అంటే భక్తి చెయ్యడం. ఆ భక్తి ఎలా చేస్తావు అనేది మనకి వదిలేశాడు, కానీ భక్తి చెయ్యి అని చెప్తున్నాడనమాట. ఇక్కడ చాలా చాలా అపోహలు పెట్టేసుకొని అందరూ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనకి ఎన్నో మీనింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే ఎవరైతే భక్తి చేస్తూ ఈ భక్తిలో దానిని అంటే ఈ ఇది ఆధ్యాత్మిక దృష్టిలో ఉంటూ ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళతో మన సాంగత్యం చేయాలి అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. అందుకని అప్పుడు అర్జునుడు అడిగాడు, అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే స్థితప్రజ్ఞుని గురించి మనకి భగవంతుడు చెప్పాడు. అంటే అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అంటే అతని నడవడిక ఎలా ఉంటుంది. అందుకనే భక్తుడు ఎప్పుడూ కూడా ఒక ఎగ్జాంపులరీ పొజిషన్లో ఉండాలి అన్నమాట. సో తన భక్తి చేస్తూ 10 మందిని భక్తిలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో భగవంతుడు ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. మనం భక్తి చేస్తూ 10 మందిని భక్తిలోకి తీసుకురావడం వల్ల మనకి భగవంతుడికి మనం ప్లీజ్ చేయగలుగుతాము. మనకే నచ్చింది మనమే ఉన్నాము అని అంటే అది ఒక స్టెప్ వరకు బెటరే. ఎందుకంటే అసలు చేయకుండడం కన్నా మనం చేయగలుగుతున్నాము అనే వరకు వెళ్తామన్నమాట. కానీ ఇంకా ఇంకా భగవంతుణ్ణి, గురువుని అందరినీ మనము ఆ గ్రాటిట్యూడ్ లెవెల్లో మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే 10 మందికి పంచాలన్నమాట. సో అప్పుడు మళ్ళీ మన అర్జున్కి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఇక్కడ అన్నీ చెప్తున్నావు, నువ్వు ధర్మాల గురించి చెప్పావు, స్వధర్మం చెప్పావు, నిత్య ధర్మం చెప్పావు, మళ్ళీ తర్వాత ఏంటి అని అంటే ఆత్మ పరమాత్మల గురించి చెప్పావు, కర్మల గురించి చెప్పావు, ఇవన్నీ చెప్పావు. అయితే మరి దీంట్లో ఈ రెండిట్లో ఏది బెటరు? కర్మ చేయడమా, కర్మను త్యాగం చేయడమా, అంటే సన్యాసం తీసుకోవడమా అని చెప్తూ ఉన్నాడనమాట. అంటే ఏ పని చేయకుండా ఉంటే సన్యాసం, ఆ సన్యాసం కాదు ఇక్కడ అర్జునుడు అడిగేది. అంటే నేను కర్మ చెయ్యమంటున్నారా నన్ను, లేదా మీరు సన్యాసం తీసుకోమంటున్నారా, నాకు ఇంకా క్లారిటీ లేదు, కొద్దిగా వివరిస్తారా అని మళ్ళీ క్వశ్చన్ అడిగారు. సో మనకి అప్పుడు మనం 3rd చాప్టర్లోకి ఎంటర్ అవుతామన్నమాట. సో అప్పుడు 3rd చాప్టర్లో కూడా మనకి ఆచార్యులు ఇక్కడ చక్కగా ఒక అక్రోనేమ్ ట్రీ అని ఇచ్చారు. అంటే టీ అంటే త్యాగ, ఆర్ అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ఈ వచ్చి ఎగ్జాంపులరీ, అండ్ ఇంకొక ఈ వచ్చి ఎనిమి, ద లస్ట్. ఏదైతే మనకి కామం అనే ఒక ఉందో డిజైర్, అది చాలా శత్రువు అన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఆ కన్ఫ్యూజన్ ఏదైతే అర్జునుడికి వచ్చిందో, రినౌన్సియేషనా యాక్షనా, అంటే కర్మ చేయాలా సన్యాసం తీసుకోవాలా. ఈ కర్మ చేయకుండా అంటే నేను యుద్ధం చేయకుండా ఇవన్నీ పాపాలు తెచ్చుకొని మళ్ళీ వీళ్ళందరినీ చంపి ఇదంతా చేసే బదులు ఏకంగా యుద్ధం వదిలేసి నేను సన్యాసం తీసుకుంటే పోలా అని అడుగుతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు తనకి ఆ క్లారిఫికేషన్ ఇస్తాడు. మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎందుకు ఇది చదవడము, ఎందుకు భగవద్గీత చదవడము, మళ్ళీ ఇది చేయమంటారు అది చేయమంటారు, ఎందుకు ఇదంతా చక్కగా కూర్చొని ఏదైనా హాయిగా ఏదైనా ఒక మూవీ పెట్టుకోవడమా, లేదా ఏదైనా రిలాక్స్ అవ్వడమా, ఇంకొకటి ఏదైనా చేసుకుందాము, లేదా ఇంకో పని చేసుకుందాము అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మనం కూడా ఇది రిలేట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు భగవంతుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, మనకి ఉన్న ధర్మము అంటే ఒక్కొక్కరికి బై బర్త్లో నుంచి వచ్చిన అంటే ఇప్పుడు క్షత్రియులు యుద్ధం చేయాలని, బ్రాహ్మణులు వేదం వల్లించాలని, శూద్రులు మనకి ఈ సర్వీసెస్ చేయాలని, ఇవన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మంలో మనకి చెప్పారనమాట. సో అవన్నీ జస్ట్ చెప్పుకుంటూ నువ్వు ఇప్పుడు
ఏంటంటే నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు పాటించు. నువ్వు క్షత్రియుడివి, నీ క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. అది కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు యుద్ధము? ధర్మాన్ని స్థాపించడానికి చేస్తున్నావు. వాళ్ళు అధర్మపరులు. చిన్నప్పటి నుంచే దుర్యోధనుడికి విషం పెట్టారు. ఆ తర్వాత లాక్షాగృహాన్ని వాళ్ళు కాల్చారు. అందులో ఒక స్త్రీ కుంతి మహారాణి ఉందని కూడా తెలియకుండా లాక్షాగృహానికి నిప్పు పెట్టారు. తర్వాత వీళ్ళకి ధర్మపరంగా రావాల్సిన స్థలము ఒక సూది మొలంతా కూడా ఇవ్వకుండా మేము ఇవ్వము అని పంపించేశారు. అవన్నీ పక్కన పెడితే ద్రౌపదిని, ఒక స్త్రీని సభలో అందరి ముందు తనని వివస్త్రం చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా అప్పుడు ద్రౌపది ఎంత చక్కగా అడుగుతుందన్నమాట, నన్ను ఏ విధంగా మీరు ఈ సభలోకి తీసుకొచ్చారు, ఏ అధికారంతో మీరు నన్ను ఇక్కడ ఓడిపోయారు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వేస్తుందన్నమాట. నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా అనే క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా అడుగుతూ ఉంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పలేకపోతారు. అప్పుడు అక్కడ శ్రీకృష్ణుడిని ఆమె మొరపెట్టుకొని శ్రీకృష్ణుడి ద్వారా మనం అన్నీ కూడా, అంటే మనకి కథలు తెలుసు, కానీ ఆ కథలలో ఏంటి మనం తెలుసుకోవాల్సింది అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. సో భగవంతుడు అవన్నీ కూడా గుర్తు చేస్తాడనమాట. గుర్తు చేసి ఇంత అధర్మ పాలనకు వచ్చారు దుర్యోధనుడు ఆ విధంగా చేస్తున్నా కానీ భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మనం తర్వాత చాప్టర్లో తెలుసుకుంటామన్నమాట. ఎప్పుడైతే ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని ముట్టబెట్టడానికి భగవంతుడు వస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఏదో కారణాలు చెప్పుకుంటూ, నేను భీష్మదేవుడు ఏమంటాడు, నేను ఒక శపథం తీసుకున్నాను, నేను దీన్ని హస్తినాపురాన్ని రక్షిస్తూ ఉంటాను కాబట్టి నేను బద్ధుణ్ణి, నేనేమీ చేయలేను, నేను విశ్వాసంగా ఉండాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ ఒక స్త్రీ ఈ విధంగా తన అవమానపడుతుంది, తనకి ధర్మంగా ఆర్జిస్తుంది, అయినా కానీ తన నోరు విప్పలేదన్నమాట. సో అది అధర్మాన్ని ఆపకపోవడం కూడా అది ఒక పెద్ద అన్యాయంలాగా వస్తుందన్నమాట. సో అందుకని అవన్నీ కూడా భగవంతుడు తనకి నచ్చ చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి నీ కర్మ ఏదుందో అది చేస్తూ ఉండు, ఆ తర్వాత నీకు గెలుపు వచ్చినా నీకు రాజ్యం వస్తుంది, నీకు ఒకవేళ అపజయం వచ్చినా నీకు స్వర్గప్రాప్తి వస్తుంది. కాబట్టి నీ ధర్మం మాత్రం నువ్వు విడవకుండా, నీ విద్యుక్త ధర్మము యుద్ధం చేయడం, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని కర్మను ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ. అంతేకాని భగవంతుడు, చాలామంది ఏమనుకుంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్, ఇక్కడ భగవంతుడే చెప్పాడు కర్మ చేయమని, సో మేము బాగా కర్మ చేస్తున్నాము, మేము చాలా బిజీగా ఉన్నాము, ఈ వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ చేస్తున్నాము అని ఎన్నో అనుకుంటుంటామండి. కానీ భగవంతుడు చెప్పింది ఏంటంటే అవన్నీ చెప్తూ ఇక్కడ అలా అడుగుతున్నారని మళ్ళీ మనకి 5th చాప్టర్లో ఇంకా క్లియర్గా చెప్తాడనమాట. కర్మ చేయమన్నాడు అనేసి తన నిత్య ధర్మాన్ని వదిలేయమని చెప్పలేదు. నీ కర్మను చేస్తూ నిత్యధర్మమైన భగవంతుని ధ్యానం అనేది ఎంత ముఖ్యమో అనేది మనకి 5th చాప్టర్లో చెప్తాడనమాట. సో అందుకని ఇక్కడ ఏది ఈ కర్మలో కూడా ఏ కర్మ చేస్తే నువ్వు భగవంతుని వైపు మోక్ష మార్గాన్ని వెళ్తావు, ఏ కర్మ చేయడం వల్ల ఈ వికర్మకి వెళ్ళిపోయి ఇంకా లోయర్ ప్లానెట్స్కి వెళ్ళిపోతావు అని కర్మ సైకిల్లో మనకి చక్కగా వివరించాడనమాట. సో ఇంకొకటి ఏం వివరించాడంటే అర్జునుడు చాలా అర్హుడు సన్యాసం తీసుకోవడానికి, కానీ అర్జునుడు ఏంటంటే ఒక గృహస్థుడు, ఇంకా తన యుద్ధరంగంలో యుద్ధం చేయాల్సిన ధర్మం కూడా ఉంది, అందుకనేసి తనకి యుద్ధం చేయమని ఇక్కడ ప్రేరేపిస్తూ ఉన్నాడనమాట. సో అది ఎందుకు, తన ఒక ఎగ్జాంపుల్ రోల్ చేయాలి. ఇప్పుడు అర్జునుడే చేయలేదనుకోండి, అప్పుడు ఎలా అయిపోతుంది? సో అందుకని ఇక్కడ ఏంటంటే అర్జునుడి ద్వారా తన భగవంతుడు అర్జునుడిని మనకి చెప్తాడనమాట, తనను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా యూస్ చేసుకొని ఈ ఈ ఈ ధర్మాన్ని స్థాపించడానికి తనతో తన వర్క్ని చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ విధంగా మనం 4th చాప్టర్లోకి ఎంటర్ అవుతాము. 4th చాప్టర్లో ఏంటి అని అంటే
భగవంతుడు మనకిక్కడ ఇది ఏం చెప్పారు అని అంటే, అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. అంటే ఆ జ్ఞానం అనేది ఎటర్నల్. ఇప్పుడు ఉన్న భౌతిక నాలెడ్జ్ ఇక్కడ ఎలా చెప్తారు అంటే, ఈ విద్య అవిద్యల గురించి చెప్తారు అన్నమాట. అంటే విద్యని మనం ఎంతో నేర్చుకొని పిహెచ్డీలు చేసేసాము, రీసెర్చ్లు చేసేసాము, ఓ ఈ డిగ్రీ సంపాదించాము, ఆ డిగ్రీ సంపాదించేసాము అని అనుకుంటున్నాము. కానీ ఎప్పుడైతే ఈ ఈ ఆధ్యాత్మికమైన జ్ఞానము తెలీదో ఇవన్నీ కూడా జీరో అని మనకి ఆచార్యులు చెప్తున్నారనమాట. అందుకని మనము ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని నేర్చుకుంటూ భక్తి వైపు వెళ్తూ ఉండాలి. సో అందుకని ఆ అండర్స్టాండింగ్ అంటే అక్యురేట్ అండర్స్టాండింగ్. అంతేకాని అంటే అందుకని ఏం చేశాడు అంటే సర్వం నేనే అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్పాడనమాట. సో భగవంతుడు ఆ సర్వము నేనే, ప్రతి దాంట్లో నేనే ఉన్నాను, ధర్మాన్ని స్థాపించాలన్నా ధర్మాన్ని ముట్టకట్టాలన్నా నేనే ఉన్నాను. తర్వాత మనము మనకి ఉన్న క్వశ్చన్స్ని తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా అనుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మనం సరెండర్ చేసి మనకు ఉన్న క్వశ్చన్స్ని తీర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మనకి ఈ చాప్టర్లో చాలా చాలా క్లియర్గా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వివరించారనమాట. అందుకని అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానం వివరించేటప్పుడు ఎలా చెప్పారు అంటే, పరంపరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి అని. సో పరంపర గురించి చెప్పేటప్పుడు తన కృష్ణ చెప్తాడనమాట, నేను ముందు వివస్వానికి చెప్పాను, ఆ తర్వాత ఇక్ష్వాకు చెప్పాను, తర్వాత నేను మనువుకు చెప్పాను, అన్నీ ఇలా చెప్తూ ఉన్నప్పుడు అసలు నువ్వు ఇవి నువ్వు ఆ, అదే సన్ గాడ్కి చెప్పావా అని అంటున్నావు. అర్జునుడు ఏమనుకుంటాడు అని అంటే, శ్రీకృష్ణుడు తన ఒకే ఏజ్లో ఉంటారు కాబట్టి అలా ఎలా నువ్వు చెప్తావు, నీ ఏజ్ నా ఏజ్ ఒకేలాగుంది కదా, నువ్వేంటి తనకి చెప్పాను ఇది చెప్పాను అని అంటావు అని అంటే ఒక ఫ్రెండ్ లాగా అలా అడుగుతూ ఉంటాడనమాట. కానీ భగవంతుడు అతను భగవంతుడని కానీ తనకి పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ అంతా తెలుస్తుందని కానీ అర్జునుడికి అక్కడ అర్థం కాలేదండి. కానీ అది కూడా అంటే ఈ ప్రశ్న మనకి ఇంకో విధంగా కూడా ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, మనందరికీ కూడా అంటే భక్తిలో లేని వాళ్ళకి క్వశ్చన్స్ రావచ్చు. అందుకని అది తెలియడానికి అర్జునుడు ఆ విధంగా క్వశ్చన్ అనేది వేశారు అని కూడా చెప్తారనమాట. సో అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, తన కంప్లీట్ సమస్తము ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ సృష్టికి ప్రతి సృష్టి ఎలా జరిగింది, ఆ సృష్టిలో నుంచి ఇవన్నీ ఎలా ఉద్భవించాయి, ఈ ఈ నేచర్, ఈ మెటీరియల్ నేచర్ ఎలా వచ్చింది, ప్రకృతి ఎలా వచ్చింది, ఇవన్నీ ఒకటి ఒకటి ఎలా వచ్చాయని కంప్లీట్గా మనకి తన ఒక అపియరెన్స్ గురించి వివరిస్తాడనమాట. సో అలా వివరించిన తర్వాత మనకి అప్పుడు తనకి ఈ కర్మకి తర్వాత జ్ఞానానికి ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా అర్జునుడికి అర్థమయ్యేటట్టుగా చెప్తారనమాట. సో అలా తెలుసుకున్న తర్వాత అక్కడికి ఏమైపోతుంది అని అంటే, అప్పుడు అర్జునుడికి మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక లెవెల్ అప్ క్వశ్చన్స్ అనమాట. సో అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, సాక్రిఫైజెస్లో అంటే ఎన్ని రకాల సాక్రిఫైజెస్ ఉన్నాయి, సో ఆ సాక్రిఫైజెస్ని మనం ఏలా చేయాలి. ఇప్పుడు మనం ఏంటి అని అంటే, ఈ కర్మ ఎలా ఉంటుంది అని అంటే, మనకి ఈ సమస్తంలో నుంచి ప్రకృతి నుంచి మనకి ధా ధాన్యం వస్తుంది. ఆ ధాన్యాన్ని కూడా మళ్ళీ మనం ఏంటంటే ఆ విత్తనాలు సీడ్స్ని మళ్ళీ మనం పెట్టడం వల్ల ఈ వర్షాల ద్వారా మళ్ళీ మనకి ఆ ధాన్యం వస్తూ అంటే అంటే యజ్ఞం చేయడం వల్ల వర్షం వస్తుంది, వర్షం పట్టడం వల్ల మళ్ళీ ధాన్యం ఉత్పత్తి అవుతుంది, మళ్ళీ ధాన్యాన్ని మళ్ళీ మనం భగవంతునికి మనము ఆఫర్ చేస్తాము. సో భగవంతుడు మళ్ళీ ఏంటి అని అంటే మళ్ళీ మనకి అది ఇస్తూ ఉంటాడనమాట కోరికలు. సో మనం తీర్చుకోవడానికి మనకి అన్నీ కూడా ఈ యజ్ఞ చక్రం అనేది ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ యజ్ఞ చక్రాన్ని గురించి వివరిస్తూ ఉంటాడనమాట. సో ఆ యజ్ఞ చక్రంలో వివరించిన తర్వాత
తర్వాత ఇంకా ఏం వివరిస్తున్నాడు అని అంటే, ఆ, నువ్వు ఇవన్నీ చెయ్యి కానీ దాంట్లో ఫలితాలని ఎక్కడ కూడా ఇంకోటి ఏం చెప్పాడు అని అంటే, పర్ఫామ్ యాక్షన్ ఫ్రీ వర్క్. సో నువ్వు ఎలాంటి వర్క్ చెయ్యి అని అంటే దాంట్లో ఎలాంటి అటాచ్మెంట్ లేని వర్క్ చెయ్యి, అంతేకాని కర్మకి నువ్వు అటాచ్ అవ్వకు, దానికి డిటాచ్ అవ్వు అని చెప్తున్నాడు అనమాట. సో అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే నువ్వు చేయాల్సిన ధర్మం ఏంటి? ఫైట్, ఇప్పుడు యుద్ధం చేయడం. సో నువ్వు యుద్ధం చెయ్యాలి కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, అంతేగాని దాని నుంచి నీకు ఏం కర్మ వస్తుంది అని మాత్రం ఇప్పుడు వదిలిపెట్టేసేయి అని మనకి చక్కగా చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ, ఒక్క నిమిషం. యా, అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా అర్జునుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ అడుగుతాడనమాట, నాకు ఇంకా ఏమీ అర్థం కాలేదు ఇక్కడ, నేను ఎలా చేయాలి ఇది అసలు అని మనకు అడుగుతూ ఉన్నప్పుడు ఆ, ఈ ఇదేంటి అని అంటే డీటెయిల్గా అడుగుతున్నాడు అనమాట. కర్మ చేయమంటున్నావు, మళ్ళీ కర్మనేమో నాకు ఇది అటాచ్ అవ్వకుండా ఉండొద్దు అంటున్నావు. సో నేను ఎలా చేయాలి అసలు ఆ కర్మని అని అన్నప్పుడు ఇంకా ఇంకా క్లియర్గా చెప్తున్నాడు అనమాట, నువ్వు కర్మని కృష్ణ చైతన్యంలో చెయ్యి అని. కృష్ణ చైతన్యంలో చెయ్యి అంటే దాని అర్థం ఏంటి అని అంటే భగవంతునికి చేసే కర్మ అంటే ఇప్పుడు మనము ఒక ఏదైనా వర్క్ చేసాం, జాబ్ చేసామండి, జాబ్ చేస్తూ ఉన్నాము. సో ఆ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి వచ్చే ఫలితము అంటే మనకు వచ్చే శాలరీలో నుంచి కూడా మనం భగవంతుడికి మనము అంటే తన భగవంతుడికి చేసే కార్యాల్లో మనం దాన్ని ఉపయోగించవచ్చు అనమాట. అలాగే మనం ఫుడ్ చేసాము, ఫుడ్ వండాము, సో ఆ ఫుడ్ని భగవంతుడికి ఆఫర్ చేసి తీసుకోవడం వల్ల కూడా అది ఒక ఆస్టరిటీ అవుతుంది. సో అట్లాగే భగవంతుడికి సేవ చేసే వాళ్ళకి మనము ఏదో విధంగా ఉపయోగపడ్డామనుకోండి, అది కూడా ఒక పని అవుతుంది. సో మనము భగవంతుడికి చేయడానికి ఏదైనా భగవత్ సేవలో డిటి సర్వీస్ కానీ ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉన్నామనుకోండి, అది కూడా ఒక కర్మ అవుతుంది. సో ఆ విధంగా భగవంతుడు ఏంటంటే కర్మ గురించి చాలా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు అందుకని ఏంటి అని అంటే యాక్చువల్గా కర్మ తర్వాత రినౌన్సియేషన్ ఇవి రెండు కూడా సమానమే, కానీ రినౌన్సియేషన్ అంటే అన్నీ వదిలేసేసి, ఇప్పుడు గృహస్థలో ఉన్నప్పుడు అన్నీ వదిలేసి సన్యాసం తీసుకొని ఉన్నా మన మైండ్ ఏంటంటే అయ్యో మా పిల్లలు ఏం చేస్తున్నారు, అయ్యో అదేమైపోయిందో, అయ్యో మరి ఇదేమైపోయిందో అనే స్థితిలో ఉంటాం మనం, ఇంకా వానప్రస్థ స్టేజ్లో లేము. కాబట్టి మనకేం చెప్తున్నాడు అంటే కర్మను ఒక యోగంలాగా చేయమంటున్నాడు. సో మనకి 3వ చాప్టర్లో ఓన్లీ కర్మ గురించి చెప్పాడు, కానీ ఇక్కడ కర్మ ఎప్పుడైతే ఒక యోగంలాగా దానిని ఒక రెగ్యులేట్ చేసుకొని భగవంతుడికి పండగలకి పబ్బాలకి అప్పుడో ఇప్పుడు భగవంతుడికి పూజ చేయడం కన్నా ప్రతిదినము ప్రతిరోజు పూజ చేయడం వల్ల అది ఒక నిత్య సన్యాసం తీసుకున్నట్టు అవుతుందన్నమాట. సో సన్యాసం కన్నా నిత్య సన్యాసి అవుతాడు. సో గృహస్థలో ఉంటూ నీకు అది ఒక అద్భుతమైన అంటే నీకు బాధ్యతలను నీవు నెరవేర్చడం కూడా నీది, అది నీ ధర్మము. సో నీ గృహస్థుల్లో ఉంటూ నీ ధర్మాన్ని నువ్వు పాటించుకుంటూ ఇది చెయ్యి అని ఇక్కడ మనకి ప్రోత్సహిస్తున్నాడు అనమాట. సో అది కూడా ఎలా అంటే నిష్కామ కర్మ పద్ధతిలో చేయమంటున్నాడు. నిష్కామ కర్మ అంటే ఏంటంటే కర్మ చేయడము, ఫలితాన్ని ఆశించకపోవడం. ఆ ఫలితాన్ని ఏంటంటే ఏ ఫలితం అయితే మనకు వస్తుందో అదే భగవత్ ప్రసాదంగా తీసుకోవడం అనమాట. సో అంతే, మనం ఒకటి ఆశించి అయ్యో నేను ఇలా అనుకున్నాను నాకు ఇలా అయిపోయింది అని మళ్ళీ మనం బాధపడుతూ మళ్ళీ ఇది దాని ఆలోచించకుండా ప్రతిదీ కూడా భగవంతుని ఒక ప్రసాదంలాగా తీసుకొని చెయ్యడము మనకి అది అసలైన కర్మ అన్నమాట. యాక్షన్స్ ఇన్ కృష్ణ కాన్షియస్, అది మనకి కర్మ యోగము అవుతుంది అని చెప్పాడు. సో అలా చెప్తూనే మళ్ళీ ఇంకా మనకి ఇంకా చెప్తున్నాడు అనమాట. ఈ కర్మ చేస్తూ చాలా ఏంటి అని అంటే నీ ఫోకస్ ఎలా ఉండాలి అని అంటే మోక్షం వైపు ఉండాలి, అంతేకాని ధర్మము అర్థము కామము. సో ఈ ధర్మార్థ కామాలు 3 ఏవైతే ఈ పురుషార్థాలు ఉన్నాయో అంటే నువ్వు ధర్మబద్ధంగా నువ్వు నీ అర్థాన్ని స్వీకరించు. అర్థము అని అంటే
మనం కావాలనుకున్న ధనము కానీ, ఏదైనా వస్తువు కానీ, ఇంకా ఏదైనా కానీ మనకు ఏదైతే డిజైర్ ఉందో కామము, అది తీర్చుకోవడానికి మనం చేసేది ధర్మబద్ధంగా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మోక్షం వైపు ప్రయాణిస్తూ ఉంటావన్నమాట. అంతేకాని నువ్వు ఒక అర్థాన్ని స్వీకరించడానికి నీకు వచ్చిన కామం అంటే డిజైర్ ఏదైతే ఉందో అది తీర్చుకోవాలి అని ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి నువ్వు అధర్మంగా చేస్తున్నావు అనుకో, మనం ఇక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటామన్నమాట. మళ్ళీ ఈ బర్తన్ సైకిల్లో ఉండిపోతూ ఉంటాము. సో దానికి ఆ లిబరేషన్ గురించి అంటే మోక్షం గురించి చెప్తూ మనకి అష్టాంగ యోగ పద్ధతులు, తర్వాత ధ్యాన యోగము, తర్వాత భక్తి యోగానికి ఇక్కడ చెప్పబోతున్నాడు అనమాట. సో దాంట్లో మనకి చెప్తున్నాడు, నేనే వీటన్నిటికీ కూడా నేనే ఎంజాయర్ని, నేనే ప్రొటెక్టర్ని, నేనే వెల్విషర్ని, అన్నిటికీ నేనే మూల కారణుడి అని చెప్తూ ఉన్నాడనమాట. సో అప్పుడు మనము 6th చాప్టర్లోకి, అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఫస్ట్ 6 చాప్టర్లు కర్మయోగంలో మనకి మొత్తం కూడా జస్ట్ కర్మకి ఏ విధంగా కర్మ ద్వారా భగవంతుని చేరుకోగలుగుతాము అనే విషయాన్ని చెప్తున్నాడు. అందులో ఈ 2 పద్ధతులు కర్మయోగము, తర్వాత ధ్యాన యోగము. సో ఈ ఈ అష్టాంగ యోగం అనేది మనం చేయలేము. పూర్వంలో మనకు చాలామంది భక్తులు ఉన్నారు, మనం భాగవతం చదువుతూ ఉన్నప్పుడు తెలుసుకుంటామన్నమాట. సో అది ఏ విధంగా అష్టాంగ యోగ పద్ధతి చెయ్యాలి అని అంటే మనం దివ్య చిత్రపటంలో కూడా తెలుసుకున్నాం కదా. ఎందుకంటే అది అష్టాంగ యోగం చెయ్యాలి అంటే ఫస్ట్ అంతఃకరణ శుద్ధి జరిగిపోవాలి. అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాతే నువ్వు అష్టాంగ యోగంలోకి ప్రయాణించడానికి మార్గాన్ని తీసుకోగలుగుతావు. కానీ అంతఃకరణ శుద్ధి అని అంటే ఈ ఈ 6 శత్రువులు మనలో ఏవైతే ఉన్నాయో అంటే కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలని మనం వాటిని తీసేయాలి. అంటే అది తీసేయాలి అని అంటే ఇప్పుడు ఉన్న కలియుగంలో అది సాధ్యం కాదనమాట. సో అందుకని మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే భగవంతుడి పైన మనల్ని శ్రద్ధ పెంచుకుంటూ మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ వర్ణాశ్రమ పద్ధతిలో ఒక అధోశ్రద్ధ సాధుసంగా భజన క్రియ చేస్తూ భగవంతుని వైపు పయనిస్తూ ఉండు అని చెప్తూ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో దానికి మనకి ఏంటి అని అంటే మూల కారణము మన మైండ్. ఎప్పుడైతే ఆ మైండ్ ఎజిటేట్ అవుతుందో మనం వేరే పనులు చేయలేమన్నమాట. అందుకనే దానిని మనము జ్ఞానం అనే ఖడ్గం ద్వారా దాన్ని పిడిని పట్టుకోవాలి. సో దానిని మనకు చక్కగా ఈ ఒక చారియట్తో 5 గుర్రాలతోని పోలుస్తూ ఆ కళ్ళాన్ని పట్టుకుంటూ ఆ గుర్రాలకు ఉన్న ఏవైతే రెయిన్స్ ఉంటాయో అది మనము మన మనసు, బుద్ధి, మనకు ఉన్న ఈ 5 సెన్సెస్తోని వాటిని మనము అదుపులో పెట్టాలన్నమాట. అంటే మనకి చాలా మటుకి అంటూ ఉంటారు, ఎలా అంటే మనం ఏమైనా కుని చేసామా, మనం ఎవరికైనా అన్యాయం చేసామా, మనం ఏదైనా ఇది చేసామా, మనం అంతా ధర్మబద్ధంగానే ఉన్నాం కదా అని అనుకుంటూ మనము ఉంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే మనకి ఏదైతే ఈ శరీరము ఉందో ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఇది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భగవంతుని ధ్యానంలో ఉపయోగపడేటట్టుగా ఉండాలన్నమాట. అంతేకాని అవి మన సెల్ఫ్కి యూజ్ చేసుకుంటూ ఉన్నాము అంటే ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ అయిపోతుంది. సో సెన్స్ గ్రాటిఫికేషన్ మళ్ళీ అది ఒక సిన్ఫుల్ యాక్షన్ లాగా అవుతుందన్నమాట. అందుకని సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది కూడా మనము తగ్గించుకుంటూ ఉండాలి. అందుకే జ్ఞాన వైరాగ్యాలు ఎప్పుడూ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలి. జ్ఞానాన్ని సముపార్జిస్తూ వైరాగ్యాన్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. అంతేగాని నేను కుకింగ్ చేస్తానండి కానీ నేను మూవీ పెట్టుకొని కుకింగ్ చేస్తూ ఉంటాను అని అంటే అప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే నువ్వు కుకింగ్ చేస్తున్నావు కానీ నీ వైరాగ్యం అనేది జరగట్లేదన్నమాట. సో అందుకని అప్పుడు దానికి వచ్చే ఫలితాలు దాని వేరే రకంగా ఉంటాయి. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఎప్పుడైతే నువ్వు జ్ఞాన వైరాగ్యాలను పాటిస్తావో ఆధ్యాత్మిక దృష్టి వైపుకు వెళ్తూ ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. సో అందుకని ఆ పద్ధతుల గురించి మనకు చెప్తాడనమాట. అష్టాంగ యోగ పద్ధతిలో ఎలా మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మన మైండ్ని ఎలా చేయాలి. సో దాంట్లో పద్ధతులు ఏమున్నాయి, ఈ 8 పద్ధతులు ఏంటి, యమ నియమ
ప్రాణామయ, ప్రత్యాహార, ధారణ అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిటినీ కూడా నువ్వు ఎలా చేయాలి, యమ నియమ. సో ఏవి చేయకూడనివి, ఏవి చెయ్యాల్సినవి, ఇవన్నీ నియమాలన్నీ మనకి చెప్పారనమాట. అంటే ఈ అష్టాంగ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి అంటే ఆరూరూక్ష నుంచి ఆరూఢ స్టేజ్ వరకు వెళ్తూ ఉండాలన్నమాట. సో అందుకని మనం ఫస్ట్ అసలు ఆరూరుక్ష స్టేజ్ అంటే ఏంటి, ఆరూఢ స్టేజ్ అంటే ఏంటి, మనకి ఈ జ్ఞాన పద్ధతిలో వాటిని అష్టాంగ యోగం ఎలా చేస్తారు, భక్తి యోగంలో ఆ పద్ధతులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ముందు ముందు చాప్టర్లో మనకి వివరించబోతున్నాడు అనమాట. అందుకని ఈ ప్రతి చాప్టర్కి మనకి దానికి ముందే ఒక కనెక్షన్ అనేది ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. సో తర్వాత ఏంటంటే ఆ ప్రాక్టీసెస్ గురించి మనకి ఇక్కడ చక్కగా వివరించారు. సో దాంట్లో మైండ్ అనేది మెయిన్ కీ. సో మైండ్ ఎప్పుడూ కూడా మనకి అది మూలాధారము. అది చాలా చాలా దాన్ని కంట్రోల్లో పెట్టలేదు అని అంటే ఎప్పుడు మనల్ని బివిల్డెడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మైండ్ని ఎప్పుడు మనం తిరిగి తిరిగి తీసుకొస్తూ ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని సేవలో ఉంటామో అప్పుడే అది వినగలుగుతుంది. లేదా అది చాలా చంచలం అన్నమాట. అది చంచలం అనేసి ఎంత చంచలము అని అంటే మనకి దానిని ఒక కోతితో పోల్చారండి మైండ్ని. అది ఎప్పుడు కూడా ఒక దగ్గర కూర్చోకుండా ఎలా అయితే తిరుగుతుందో అలాగే మన మైండ్ అలాంటిదన్నమాట. అది కేవలము వినేది మన భగవంతుని ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆ మైండ్ అనేది ఎజిటేట్ కాకుండా ఉంటుందన్నమాట. సో దానికి మనకి ఇక్కడ మైండ్ కంట్రోల్కి సంబంధించిన అన్నీ కూడా ఆ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, ఈ ఫికిల్ మైండ్ ఎలా ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయడం వల్లనే మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. అందుకని ఇక్కడ సాధనా భక్తి గురించి ముందే చెప్పాడనమాట మనకి. ఒకేసారి అన్నీ వదిలేసేసి అన్నీ చేయమంటే మనము డైరెక్ట్గా రాగభక్తిలోకి వెళ్ళిపోలేమన్నమాట భగవంతునికి. అందుకే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎలా అంటే కొద్ది కొద్దిగా డిటాచ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మనము మన పనులను భగవంతుని వైపు తిప్పుకుంటూ ఉండాలి. సో అలా మనం చేస్తూ ఉన్నప్పుడు మనము పర్ఫెక్షన్కి వెళ్తాము అని. అలా చేయలేకపోతే మధ్యలోనే కొన్ని రోజులు చేసి తర్వాత వదిలేసిన వాళ్ళ సంగతి ఏంటి అని మళ్ళీ మన అర్జునుడికి క్వశ్చన్ వస్తుందన్నమాట. సో కొన్ని తర్వాత నేను చేయలేకపోతాను, అలా చేయలేని వాళ్ళు ఉంటారు, అంటే అప్పుడు మనకి ఇంకా భగవంతుడు చెప్తున్నాడనమాట. ఇందులో కొన్ని రోజులు చేసినా కొంత సాధన చేసినా వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు, వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి చేస్తారు. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ, లేదు అని అంటే వాళ్ళ బర్త్ అండ్ డెత్ సైకిల్లో ఎన్నో మిలియన్ ఇయర్స్ ఉంటే దాంట్లో కొన్ని తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకని ఏంటంటే మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే ఈ జన్మలోనే నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడానికి నీకు ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తూ ఉండు. అందుకని ఈ భక్తి యోగ పద్ధతిలో చెయ్యి. ఈ జ్ఞానయోగ పద్ధతి అనేది మనకి ఈ కలియుగ జీవులకి చాలా కష్టము. ఈ భక్తి యోగంలో సులభంగా నువ్వు ఏంటి అంటే ఈ ఈ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. మనం ముందు ముందు వెళ్తాము. అభిధేయ, తర్వాత సంబంధ అభిధేయ ప్రయోజనాల గురించి వివరిస్తూ ఉంటాడు. అది మనము భక్తి యోగాలో తెలుసుకుంటాము. సో అందుకని ఎందుకంటే ఇక్కడ భక్తి యోగి టాప్ మోస్ట్ అని చెప్పడానికి మనకి ఇవన్నీ చెప్పాడనమాట. ధ్యాన యోగంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే అది భగవంతుని చేరుకోవడానికి ఒక మార్గము. వివిధ మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి, కానీ ఏ మార్గం సులభమైందో ఆ మార్గాన్ని నువ్వు స్వీకరించు అని చెప్తున్నాడు అనమాట. సో అందుకని ఇక్కడ ఈ 7th చాప్టర్ అనేది ఏంటంటే బాడీకి హెడ్ అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ ఈ 7th చాప్టర్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. సో మనకి అంటే భక్తి యోగానికి మొదటి మెట్టు ఏంటి అని అంటే హియరింగ్. సో అందుకే అంటే హియరింగ్, శ్రవణ రూపంలో అది జరగాలి. అది శ్రవణం జరుగుతూ ఉన్నప్పుడే భగవంతుడు మనకి మన కర్ణరంధ్రాలలో నుంచి మన హృదయంలోకి ప్రవేశిస్తాడనమాట. ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చొని మనకి
ఆ డైరెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఈ 7th చాప్టర్లో అన్నీ కూడా వివరిస్తూ ఉంటాడనమాట. అన్నిట్లో నేనే ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి, నేను ఇదో ఈ విధంగా ఉంటారు సుకృతులు దుష్కృతులు, 4 రకాల దుష్కృతులు ఉంటారు, 4 రకాల సుకృతులు ఉంటారు. వీటన్నిటిలో వీళ్ళని కొంతమంది అన్యదేవతలను పూజిస్తూ ఉంటారు, కానీ వీటన్నిటిలో కూడా ఉత్తమమైన వాడు మళ్ళీ భక్తుడే అని చెప్తూ ఉంటాడనమాట. అందుకని పైనుంచి ఏంటంటే నాలో నుంచి వచ్చిన ఈ ప్రకృతి అది ఎలాంటిది అని అంటే దానిని దాటడం అనేది సాధ్యం కానే కాదు. కానీ అదే దైవీ ఏషా గుణమయి మమ మాయ దురత్యయ. సో దానిని దాటడం అనేది సాధ్యం కాదు. కానీ ఎవరైతే నన్ను శరణార్థి తీసుకుంటారో వాళ్ళు ఈజీగా దానిని దాటగలరు. ఆ ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవరైతే నన్ను సరెండర్ చేస్తారో వాళ్ళ సోల్ నాకు సరెండర్ అవుతుందో వాళ్ళు అక్కడ సుకృతులకు వస్తారనమాట. అంటే సుకృతులను కూడా దాటి భక్తులకు వస్తారు. ఆ సుకృతులు ఎవరు? ఆర్తి అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసి. సో ఆర్తితోని కొంతమంది వస్తారు. అంటే ఏదో బాధలో ఉండి భగవంతుని దగ్గరికి భగవంతునిది విన్నా, తన లీలలు విన్నా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా తన కోరికలు తీర్తాయి అని ఆర్తితో, అంటే గజేంద్రుడు పెట్టుకుంటాడు కదా, అలాంటిదన్నమాట. అలాంటి ఆర్తి. అంతేకాని ఏదో చిన్న చిన్నగా మనకి కష్టం వచ్చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి అడగడం అని కాదు. అలాంటి ఆర్తితో ఉన్న జీవిని భగవంతుడు రక్షిస్తాడనమాట, దక్కున చేర్చుకుంటాడు. తర్వాత అర్థార్థి అని అంటే ఎప్పుడు వెల్త్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అని ఒక డిజైర్ని పెంచుకుంటూ ఉంటాడు. అలాంటి భక్తుడు కాదు. ఎలాంటి వాడు అంటే ధ్రువ మహారాజు లాంటి వాడు అనమాట. 5 ఏళ్ళ పసివాడు 5 ఏళ్ళ పసివాడు తన ఎలాంటి కఠినమైన తపస్సులు చేస్తూ కొన్ని నెలల వరకు అసలు వాటర్ తాగకుండా ఆకులు తింటూ అసలు బ్రెత్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఎంత కఠినంగా తన తపస్సును చేసి తన ధ్రువ లోకాన్ని కోరుకుంటాడో అది అర్థార్థి కిందికి వస్తుందన్నమాట. తర్వాత జ్ఞాని జిజ్ఞాసి. సో ఆ జ్ఞాని ఎలా అంటే జ్ఞానం సంపాదించుకోవాలి అనేది ఇప్పుడు వీళ్ళందరూ కూడా తపస్సులు మనకి ఉద్ధవుడు, తర్వాత విదురుడు, వీళ్ళందరూ మహాసాధ్వులు అనమాట. వీళ్ళందరూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వాళ్ళ ద్వారా పరీక్షిత్ మహారాజు ఇంకా వీళ్ళందరి ద్వారా మనకి భాగవతం అనేది వచ్చింది. సో అలా మనకు ఆ భాగవతంలో కూడా ఇంకా 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 భగవంతుని యొక్క శిష్యులు భగవంతుని ఏ విధంగా చేరుకోవడానికి వాళ్ళు చేసిన పనులు, అంటే వాళ్ళు ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు. ఈ భగవద్గీత మనకి బేస్ అయితే ఆ భగవద్గీతని ఏ విధంగా పాటించారు అనేది మనం భాగవతంలో తెలుసుకుంటామన్నమాట. సో వాళ్ళందరి గురించి అవన్నీ ఎలా ఉంటాయి అనేది 7th చాప్టర్లో మనకి జిస్ట్ ఇచ్చాడనమాట. సో ఆ మాయ నుంచి ఇప్పుడు ఈ దైవీ మాయ యోగ మాయలాగా మారాలి అని అంటే నువ్వు ఆ ప్రయత్నము, అంటే ఈ యాక్షన్స్ రూపంలో చేస్తూ ఉండాలన్నమాట. అవి చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దానికి వాళ్ళ ప్రయత్నానికి ఆ మాయ దైవీ మాయ కూడా యోగ మాయలాగా మనకి దారులను వదులుతూ ఉంటుందన్నమాట. అంటే మోక్షానికి దారి తీస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అప్పుడు అర్థమవుతూ ఉన్నప్పుడు 8th చాప్టర్ క్లియర్గా మనం తెలుసుకున్నాము ఏంటి అని అంటే దీని అక్రోనేమ్ ఏమి ఇచ్చారు అంటే డెడ్. 7th చాప్టర్ హెడ్ అయితే ఇది డెడ్ అండి. సో ఒక్కటే లెటర్ డిఫరెన్స్, కానీ ఎంత మీనింగ్ డిఫరెన్స్ ఉంది అని అంటే 8th చాప్టర్ ఎలా అని అంటే ప్రయాణ కాలంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక జీవి పరిస్థితి ఎలా ఉంటుంది. చూడండి ఇక్కడ భగవంతుడు యుద్ధరంగంలో అర్జునుడికి చెప్పాల్సిన విషయాలు, యాక్చువల్గా యుద్ధం ఇలా చెయ్యి అలా చెయ్యి, ఈ శస్త్రాలను ఉపయోగించు ఇది ఉపయోగించొద్దు, ఈ విధమైన వ్యూహం రచించు, ఈ విధంగా అది చెయ్యి కదా మాట్లాడాలి. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మన జీవితానికి సంబంధించిన మాటలు, మనం ఏ విధంగా బాగుపడాలి,
ఈ జీవి భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవాలి అనే విషయాలు మాత్రమే ఇక్కడ భగవద్గీతలో చెప్పారండి. చాలామంది భగవద్గీతలో ఎలా అంటే మేము శ్లోకాలు చాలా బాగా నేర్చుకున్నామండి, మేము చాలా ఉచ్చరించేస్తున్నాము, మేము ఇది నేర్చుకున్నాము అది నేర్చుకున్నాము అనే అపోహలో ఉండిపోతారండి. ఇక్కడ భగవద్గీత మనకి చెప్పేది ఏంటి అంటే మానవ జీవితాన్ని సార్థకము చేసుకోవడానికి ఉన్న సాధనం, ఆ సాధనాన్ని పదును పెట్టు, సాధనం ఉందని తెలుసుకో, ఆ సాధనాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్, మనకి ఎలా అయితే మనము ఒక కత్తిని ఉపయోగించడానికి దానిని పడతామో అలాగే ఈ సాధనను ఉపయోగించుకో. ఈ సాధన ద్వారా నీ శరీరాన్ని ద్వారా నువ్వు భగవంతుని చేరుకోవడానికి మనకు అద్భుతంగా ఈ మానవ జీవితం వచ్చిందనమాట. మానవ జీవ సుదుర్లభ. సో ఈ సుదుర్లభమైన మానవ జీవితాన్ని సార్థకం చేసుకో అని భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. అది ఎలా అంటే నీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి ఎలా అయితే మనకి జీవితం అంటే స్కూల్లో చదువుకున్న తర్వాత వర్క్లో ఏదైనా వర్క్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ డెలివరీకి వెళ్ళినప్పుడు కానీ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కానీ అది ఎలా అయితే ఉంటుందో మనం చేసిన కర్మలు మనకి అంతకాలంలో దాని ఎగ్జామ్ రూపంలో వస్తుందన్నమాట. దానికి అజామిలి స్టోరీ కూడా చెప్తారు. అతను ఎప్పుడైతే నారాయణ అని తన కొడుకుని పిలుస్తూ ఉన్నప్పుడు యమదూతలు రాకుండా విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్తే యమదూతలు అలా ఎలా జీవితకాలం అంతా కూడా తప్పు చేశాడు కదా, ఇప్పుడు మీరెలా వచ్చి తీసుకెళ్తారు అని ఆ సంభాషణ ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే నారాయణ అని తన కొడుకుకు పెట్టుకున్న అంటే 80 ఏళ్ళ వయస్సులో తనకి 5 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడండి. సో అతను ఎన్ని సిన్ఫుల్ యాక్షన్లు చేశాడో చూడండి. అక్కడ మనకి భాగవతంలో ఎంత చక్కగా చెప్తారనమాట. అందుకని మనం ఎన్నో కర్మలు ఎన్నో విధంగా మనకి కొన్ని అన్ఇంటెన్షనల్గా కూడా మనం ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. సో ఆ పాపాలన్నిటినీ కూడా మనము ఇంకొకటి ఏంటంటే స్త్రీ ఇంట్లో ఇల్లు ఉడవడంలో కానీ వాకిలి చిమ్మడంలో కానీ ఏ పనులో కానీ ఎన్నో క్రిమికీటకాలను మనం చంపేస్తూ ఉంటాము తెలియకుండా. సో వాటి వల్ల కూడా కర్మ అంటుకుంటుంది. సో వాటన్నిటినీ కూడా భగవంతుడికి సేవ చేయడం వల్ల ఆ కర్మ మనకి అంటుకోదు. సో భగవంతుని చేరుకోవాలి అని అంటే భక్తి మాత్రమే సాధనము అని ఈ 8th చాప్టర్లో మనకి చెప్పాడనమాట. అట్టైనింగ్ ద సుప్రీం. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే నువ్వు ఎన్ని మార్గాలన్నా చేరుకో. నువ్వు ఇది చేయలేకపోతున్నావా, పూర్తిగా నువ్వు భక్తి మార్గంలో ఉండలేకపోతున్నావా, కర్మ చేస్తూ నా దగ్గరికి రా. లేదంటే కర్మ మిశ్ర భక్తి చేయమంటున్నాడు. లేదా జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ భక్తి మార్గాల్లోకి రామంటున్నాడు. నువ్వు కేవల భక్తి చేయని అవసరం లేదు, కానీ భక్తిలో ఉన్న వాళ్ళతో సాంగత్యం చేస్తూ నీ భక్తిని పెంచుకుంటూ ఉండు అని చెప్పాడు. ఎన్ని విధాల మనకి చెప్తున్నాడో చూడండి ఇక్కడ. అందుకని యోగ మిశ్ర భక్తి చేస్తూ భగవంతునిని మనము ఒక స్వచ్ఛమైన భక్తి వైపుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ ఆ డిఫరెన్సెస్ చెప్పాడు. ఈ తాత్కాలికమైన ఈ ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైన భౌతిక ప్రపంచంలోనే ఉండకుండా ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఉంది. ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ట్రాన్సెండెంట్. అది కూడా నువ్వు ఈ భూప్రపంచం పైన ఉన్నప్పుడే దానిని నువ్వు రుచి చూడగలుగుతావు, ఆ సోమరసాన్ని తీసుకోగలుగుతావు భక్తిలో ఉన్నప్పుడు. అందుకని భక్తిలో భగవంతుని దృష్టిని పెంచుకుంటూ భగవంతుని వైపు ప్రయాణించు అని నీకు అంతకాలంలో అది నేను అంటే నా భక్తుడికి ఎప్పుడూ కూడా అన్నీ నేనే చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాడండి ఇక్కడ భగవంతుడు. అందుకని మనము చాలా మట్టుకి ఏంటంటే ఇప్పుడంతా ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు మనకి భగవంతుడు గుర్తొస్తాడు అని మనకి చెప్తూ ఉన్నారనమాట. ప్రాక్టీస్ చేయలేదనుకోండి అప్పుడు మళ్ళీ అయ్యో నేను చాలా బాధలో ఇప్పుడు ఇదైపోతుంది, నాకు ఇలా అయిపోయింది, రేపు నా పిల్లలకి ఏమైపోతుందో, మళ్ళీ ఇదయ్యో ఇలా ఎందుకంటే మనము కైలాష్ స్టోరీ విన్నాం కదండి. ఆ కైలాష్ స్టోరీ ఎంత బాగా మనకి వివరించారు. ఎలా అంటే అయ్యో నేను ఇంత ధనం సంపాదించాను, ఇన్ని ఆస్తులు, ఇన్ని ఎస్టేట్లు చేశాను, ఇంత చేశాను, నా పిల్లలు
పిల్లలు ఏమీ అర్థం కావట్లేదు, అందరు ఇలా అయిపోతుంది అని అది ఏం చేస్తుంది, కుక్కలాగా ఒక నెక్స్ట్ జన్మ తీసుకుంటుంది అనమాట. ఇక్కడే ఉండి నేను చూసుకుంటాను అని. ఆ తర్వాత ఏంటి, ఆ కుక్క కూడా చనిపోయిన తర్వాత అయ్యో పొలాలు ఇవన్నీ కూడా సరిగ్గా చూడట్లేదు అని పాములాగా అవుతుంది. సో పాము కూడా సరిగ్గా అక్కడ పామును కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే పొలాల్లో పాము ఉందని అది కూడా చంపేస్తారు. సో నారదుడిదంతా మనకి నరేట్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే మనము భగవంతుడి పైన పెట్టుకోవడం వల్ల భగవంతుడు చూసుకుంటాడండి. మనకేంటి అని అంటే భగవంతుడే మనకు అన్నీ ఇచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళనైనా ఆ భగవంతుని ప్రసాదం లాగా, మన పిల్లలు కూడా భగవంతుని ప్రసాదం లాగా మన మనం ఎలా అంటే, అందుకనే భగవంతునికి ఎలా అంటారు, ఒక దాసిలాగా మనం చేస్తూ ఉండాలన్నమాట. ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనము మనం చేసే పనులు ఎలా ఉండాలి అంటే ఒక దాసత్వ భావంలో వాళ్ళందరికీ మనం చేస్తూ ఉంటే అది కూడా వాళ్ళు భగవంతుని అర్థం చేసుకుంటేనే. అంతేకాని భగవంతుని అర్థం చేసుకోకుండా మనము ఏ పనులు కూడా చెయ్యకూడదు అని అక్కడ మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ఏంటంటే ఆ పనులు, అందుకని ఇక్కడ 9th చాప్టర్ ఎలా తీసుకొచ్చారు అంటే దీనికి ఎక్రోనియం కూడా చక్కగా కింగ్ అని ఇచ్చారు. అక్కడ మనం ఎప్పుడైతే ఆ డెడ్ స్థితిలో నుంచి మళ్ళీ ఇక్కడ కింగ్ అని చెప్పారు. అంటే ఎప్పుడైతే మనం భగవంతుని సేవలో ఉంటామో ఇంకా ఒక ఎలా ఎలా అయిపోతుంది, ఎక్స్క్యూజ్, సో ఎలా అయిపోతుంది అని అంటే మన జీవితము ఎప్పుడూ కూడా ఆ భగవంతుని నాలెడ్జ్ తెలుసుకుంటూ గ్లోరిఫికేషన్ చేస్తూ ఆ ధ్యానంలో ఉండిపోతామన్నమాట. అదే మనకు అనలేని ఐశ్వర్యము సంపాదన కలుగుతుంది. ఐశ్వర్యం గురించే కదండి ఎనలే, అందరూ ఏంటంటే వెల్త్ గురించి కావాలని ఇది అది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అక్కడ ఆగిపోతాము. సో మనం సాటిస్ఫై అవ్వగలగాలన్నమాట. సో సాటిస్ఫై అవ్వనంత కాలం కూడా మనకి ఇంకా ఏంటంటే ఆ కోరికలు, ఈ కోరిక తీరాక ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరాక ఇంకో కోరిక, ఆ కోరికలకి ఏంటంటే అంతు లేదనమాట. అందుకని ఇక్కడ సాటిస్ఫై అయ్యేటట్టుగా భగవంతుని సేవ చేస్తూ ఉన్నప్పుడు ఐశ్వర్య జ్ఞానం అనేది వస్తుంది అని మనకి చెప్పాడు ఇక్కడ. తర్వాత ఏంటి అని అంటే ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షిపర్స్, అంటే కృష్ణుడికి సాంప్రదాయాలు మనకి ఎలా ఉంటుంది. అందుకని ఇక్కడ చాలామంది ఒక అపోహలో ఉండిపోతారండి. ఏంటంటే భగవద్గీత అంటే కృష్ణాస్ డివోటీస్ అంటారు, కృష్ణ డివోటీస్ మాత్రమే భగవద్గీత చదువుతారు. మనం కృష్ణ డివోటీస్ కాదు కదా, మనము ఇంకా వేరే డివోటీస్, మనం ఇక్కడ శివుడికి పూజ చేస్తాము, మనం ఇక్కడ బాబాకు పూజ చేస్తాము, ఇక్కడ మనము దుర్గామాత పూజ చేస్తాము, మనం ఇంకా వేరే దగ్గర పూజ చేస్తాము. అలా ఇక్కడ అందరి గురించి చెప్తున్నాడండి. ఇక్కడ ఏంటంటే రూట్ అనేది ఒకటి, దాంట్లో ఉన్న సాంప్రదాయాల గురించి మనకు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనము ఈ రూట్ అనేది ఒక్కొక్క అంటే ఒక చెట్టుకున్న రూట్కి వాటర్ పోస్తే కొమ్మలన్నీ ఎలా అయితే నిగనిగలాడుతూ ఉంటారో, కృష్ణుడి గురించి తన స్వయంగా ఏంటంటే ఇవన్నీ కూడా నాలోని భాగాలు, నా నుంచి వచ్చినవి, వాళ్ళకి చేయడం వల్ల కూడా మీరు నన్నే చేరుకుంటారు, కానీ ఈ దారులు ఇలాగున్నాయి, ఈ దారి ఇలా ఉంది అని మనకి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాని ఇక్కడ ఎక్కడ ఇన్సిస్ట్ చేయట్లేదు, ఇది చేయొద్దని కూడా ఎక్కడా లేదండి. ఏది చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నమాట. అంతేకాని ఇందులో ఇది మంచిగా ఉంది, ఇందులో ఇదే చేస్తాను, ఇందులో ఇది చేస్తాను, ఇందులో అది చేస్తాను అంటే అది శాస్త్రం ఒప్పుకోవట్లేదు. మనం చెప్పింది ఏంటంటే ఏది చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా చేస్తూ భగవంతుడు ఏం చెప్తున్నాడు అని మనం తెలుసుకోవాలి అని మనకి ఈ చాప్టర్ ఇక్కడ వివరించారు. తర్వాత ఏంటి అని అంటే 10th చాప్టర్లో మనకి ఇది హియర్. సో ఇందులో మనకి చతుశ్లోకి భాగవతం గురించి భగవద్గీత గురించి చెప్తాడు. అదే ఆ చతుశ్లోకి భగవద్గీత ఏంటి అంటే సంబంధ అభిధేయ ప్రయోజన, అంటే భగవంతుణ్ణి సంబంధం కూర్చుకోవాలి అంటే అది కేవలము గురువు ద్వారానే మనము ఆ సంబంధం అనేది ఏర్పడుతుందన్నమాట. సో అక్కడ అందుకని ఆ సంబంధదాత అయిన గురువు ద్వారా నువ్వు ఈ భౌతిక ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నా అభిధేయ ప్రాసెస్లో, అంటే ప్రతిరోజు కూడా నిత్య కర్మ, అందుకని నిత్య
నిత్యము చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఆ ప్రయోజనం అనేది కలుగుతూ ఉంటుంది అని ఇక్కడ మనకి అసలు ఆ ప్యూర్ భక్తి ఎలా ఉంటుంది అని వివరించాడనమాట. సో అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక సుప్రీం పొజిషన్ లాగా యాక్సెప్ట్ చేస్తాడు. అంటే తన ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు భగవంతునిలాగా తన ఆ, అర్థం చేసుకుంటాడనమాట. చేసుకొని అప్పుడు అడుగుతాడనమాట, నాకు అర్థమవుతుంది కానీ నీ విభూతులన్నీ కూడా నాకు చూడాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది, వాటిని చూపిస్తావా, వివరిస్తావా అని మళ్ళీ అడుగుతూ ఉంటాడనమాట. ఎంతో సబ్మసివ్ వేలో అర్జునుడు అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనకి 11th చాప్టర్లో తన విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట. అందుకని అర్జునుడు అడిగిన రిక్వెస్ట్ అతను డిమాండ్ చేయలేదండి. రిక్వెస్ట్ రూపంలో భగవంతుడు ఇప్పటి వరకు అంటే అప్పటి వరకు కూడా ఎవ్వరికీ కూడా భగవంతుడు ఈ విశ్వరూపాన్ని చూపించలేదు. కేవలము అది అర్జునుడికి యుద్ధరంగంలో మాత్రమే చూపించడం వల్ల అక్కడ దేవతలకి, తర్వాత సంజయ్ ద్వారా ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా దానిని చూడగలుగుతారనమాట. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నా రూపాన్ని చూడాలి అంటే నీకున్న ఈ మెటీరియల్ విజన్తో నువ్వు చూడలేవు, దానికి ట్రాన్సెండెంటల్ విజన్ అనేది అవసరము. సో నేను జ్ఞానచక్షువులు ఇస్తాను, నీకు అందజేస్తాను, దాని ద్వారా నువ్వు వీక్షించు అని చెప్తాడనమాట. అప్పుడు తన యూనివర్సల్ ఫామ్ని డిస్ప్లే చేస్తాడు. సో అప్పుడు అన్ని ఆ యూనివర్సల్ ఫామ్ ఎలా ఉంటుంది అని అంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ హెడ్లు, తర్వాత చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నప్పుడు దాంట్లో అది అర్జునుడు చూస్తూ ఉన్నప్పుడు తన నోటిలోనంట అండి ఆ దంతాలలో ఇరుక్కుపోయి వీళ్ళు ఎవరైతే ఈ కురు వంశంలో ఉన్న వాళ్ళు, తర్వాత భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా దాంట్లో ఆ తలలు విరిగిపోయి ఒకరు ఒకరు కొట్టుకొని ఆ రక్తం పారుతూ సైనికులందరూ చనిపోతూ ఇవన్నీ కనబడము, ఇదంతా ఘోరమైన యుద్ధాన్ని ముందే చూడడం వల్ల అర్జునుడు భయభీతుడైపోతాడనమాట. భయభీతుడైపోయి ఆ ఘోరమైన యుద్ధాన్ని తను చూస్తూ భయంకరంగా ఉన్న ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి మళ్ళీ ప్రేయర్స్ చేస్తూ ఉంటాడు. తప్పైపోయింది, ఏదో నేను నీ ఆపులెన్సెస్ చూడాలి, తెలుసుకోవాలి అనే కుతూహలతో అడిగాను, ఇంత భయంకరంగా ఉంటుందని నేను అనుకోలేదు. సో నేను మళ్ళీ నీకు నా తప్పును తెలుసుకున్నాను, నీ దివ్యమంగళ రూపమైన నీ బాహువులు ఉన్న రూపాన్ని నాకు ప్రసాదించు, ఇది నేను చూడలేకపోతున్నానని మళ్ళీ అతను చాలా ప్రేయర్స్ చేస్తూ ఉంటాడనమాట. అందుకని ఇక్కడ అవి కూడా ఎలా అంటే అది చేయడానికి తన శాంతించడానికి మళ్ళీ ఇక్కడ తనని గ్లోరిఫై చేస్తాడు. తర్వాత చాలా అన్నీ కూడా ఒబేసెన్సెస్ చెప్తూ ఉంటాడు, నా తప్పులైపోయింది అని అపాలజీస్ చెప్తూ ఉంటాడు. ఎంతో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ, అంతేగాని చెప్పగానే చేసేయడము, ఇది అడగగానే ఇచ్చేయడము ఇలాంటిది ఉండదండి. మన భక్తిలో ఎలా ఉంటుంది అని అంటే మనం ప్రయత్నపూర్వకంగా ఒకటి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనము 11వ చాప్టర్ విశ్వరూపంలో తెలుసుకున్నాము. దానివల్ల ఇక్కడ భక్తి జరగడానికి ఉన్న ప్రీ రిక్వజైట్స్ ఏ విధంగా మనకి కృష్ణాన్ని చేరుకుంటాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందన్నమాట. సో తర్వాత ఏంటంటే 12th చాప్టర్, ఇది ఎండ్ ఆఫ్ ద భగవద్గీత, అంటే ఎండ్ ఆఫ్ ద భక్తి యోగంలో మనకి 12th చాప్టర్ ఏంటంటే దానికి యాక్రోనేమో గాడ్ అని ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడికే అర్థం అయిపోవాలి అనమాట. భగవద్గీత మనకి కర్మయోగం ద్వారా ఎలా చెప్పాడు, భక్తి యోగంలో ఏ విధంగా చెయ్యాలి, భక్తికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, భక్తి చెయ్యాలి అని అంటే ఏ విధంగా మనము ఎన్ని రకాలుగా భక్తిని చేపట్టొచ్చు అని అన్నీ చెప్తూ మనకి ఆ భగవంతుని చేరుకునే మార్గాలు, ఆప్షన్స్ ఎలా అంటే మనకి అంటారు కదా సేల్ అని. సో ఇది తీసుకుంటే ఇది ఫ్రీ, ఇది తీసుకుంటే ఇది ఫ్రీ అని ఏదో విధంగా భక్తుడిని చెయ్యడానికి భగవంతుడు ఎంత ప్రయత్నం చేశాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేశాము అంటే భక్తుడైపోతాడండి. సో భగవంతుడు ఎలా అంటే ప్రతి క్షణం దాన్ని ప్రతి ఒక్క శ్లోకాల్లో వివరించి చెప్తున్నాడు అనమాట. ఇది చేయలేకపోతావా, పోనీ ఇది చేయి, ఇది చేయలేకపోతావా అంటే నువ్వు
జ్ఞానమిశ్ర భక్తి చేయలేకపోతావా, కర్మమిశ్ర భక్తి చేయి. కర్మమిశ్ర భక్తి చేయలేకపోతావా, లేకపోతే వర్ణాశ్రమ ధర్మాన్ని చేయి. వర్ణాశ్రమ ధర్మం చేయలేకపోతావా, లేకపోతే నువ్వు కర్మను చేస్తూ ఉండు, కానీ వికర్మను మాత్రం చెయ్యకు అని ఇంత వివరంగా చెప్తూ ఉన్నాడనమాట. సో అలా చెప్తూ చెప్తూ నువ్వు చేసుకుంటూ భక్తి, ఎలాంటి భక్తికి రా, అనన్య భక్తి అంటే కేవల భక్తి, 24/7 భక్తి మాత్రమే చేసేది, భక్తి కామ, అది అది ఆ భక్తిలోకి నువ్వు రావాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఆ భక్తి మార్గం చెప్తూ ఉన్నప్పుడు పర్సనలిస్ట్ అండ్ ఇంపర్సనలిస్ట్. సో ఇక్కడ మళ్ళీ అర్జునుడికి క్వశ్చన్ వస్తుందన్నమాట. ఏంటంటే ఒక్క నిమిషం అండి. ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అని అంటే, మనకి చాలా సంప్రదాయాలు ఉన్నాయి. సో ఈ సంప్రదాయాల్లో మాయావాదులు, తత్వవాదులు, తర్వాత ఇలా మనకి భక్తి మార్గంలో దానిని ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ ఉంటారనమాట. సో అందుకే దాన్ని వివరించడానికి కూడా భగవంతుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడనమాట. ఇవన్నీ కూడా దానికి చక్కని ఉదాహరణ మన ఆచార్యులు ఎలా వివరించారు అంటే, ఒక సూర్యుని యొక్క అంటే ప్లానెట్ అన్నమాట. అంటే సూర్యుడు ఉదయించక ముందు తన నుంచి వచ్చిన కాంతి ఏ విధంగా అయితే ఒక కేటగిరీకి తీసుకెళ్తుందో, ఆ సూర్యుడు అనేది ఒకటి అయితే ఆ సూర్యుడిని ఒక ఎఫుల్జెన్స్ అది ఏ విధంగా ఉంటుంది అని 3 రకాలుగా వివరించారనమాట. దాన్నే ఏంటంటే బ్రహ్మ ప్రాప్తి, పరమాత్మ తత్వము, తర్వాత భగవత్ ప్రాప్తి అంటారనమాట. సో బ్రహ్మము అని అంటే నిరాకారవాదులు ఎలా అంటే, ఇప్పుడు మనకి ఎక్కడో సూర్యుడు ఉదయిస్తాడండి, ఎక్కడో వెలుతురు వస్తుంది అనుకుంటే, అంటే ఆకారం మనకేం కనబడట్లేదు, ఏమీ లేదు అంటే ఆకారం లేకుండా చేసేవాళ్ళు, పూజించే వాళ్ళు దాన్ని నిరాకారవాదులని. తర్వాత సాకారవాదులు అంటే ఆకారం వచ్చిన తర్వాత దానిని పూజించే వాళ్ళని దాన్ని సాకారవాదులు అని. ఆ తర్వాత ఏంటంటే దానికి వచ్చే ఆ ఎఫుల్జెన్స్ మాత్రమే, అంటే ఆ కాంతిని, ఈ కాంతి తినవల్లే వచ్చింది. దీనికి మనకి చెప్తారనమాట, స్పిరిచువల్ వరల్డ్లో నాకు చంద్రుడు, సూర్యుడు ఇలాంటి ఏమీ లేకున్నా కానీ అక్కడ ఎప్పుడూ కూడా ఆ కాంతి అనేది ఉంటుంది అనే విషయం కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు. సో మనకేంటంటే భగవంతుడు మనకి పరమాత్మ రూపంలో జీవిలో ఉంటాడనే విషయాన్ని కూడా ఇక్కడ వివరిస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అని అంటే, వాద వివాదాలకు వెళ్ళకుండా సంవాదపూర్వకంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే వాళ్ళకి భాగవతం మనం చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. లేదు అనుకుంటే ఈ టాపిక్లో చాలా చాలా ఒక వితండవాదం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలా అంటే, ఈ సాంప్రదాయం ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది అలా జరిగింది, బ్రహ్మసత్యము జగత్మిత్యం, తర్వాత మనకేంటంటే ఈ భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఆ భగవంతుడు ఆ విధంగా చెప్తున్నాడు, ఏంటి మీరు ఈ విధంగా చెప్తున్నారు, అలా మనకి ఎన్నో క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మనకి ఆచార్యులు ఇక్కడ క్లియర్గా ఒకటే సెంటెన్స్లో దాన్ని, ఆ వాదాన్ని సంవాదం చేసేశారు. ఏంటంటే ఇక్కడ ఈ బ్రహ్మమధ్వ గౌడ్య సంప్రదాయం అనేది పరివర్తన విధానము. ఒక జీవికి పరివర్తన రావాలి అనుకుంటే ఈ వైష్ణవ ఫిలాసఫీ యాక్సెప్ట్ చేస్తారు. పరివర్తన నాకు వద్దు, నాకు పరివర్తన కాదు, ఇలాగే నేను అందుకని ఏంటంటే మనం చైతన్య మహాప్రభు స్టోరీస్ చదువుతూ ఉన్నప్పుడు ఆ సోల్ ఎలివేట్ అయ్యి వాళ్ళు ఏ విధంగా లిబరేట్ అవుతారు అనేది మనం తెలుసుకుంటామన్నమాట. అందుకని భగవంతుడు ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. భగవంతుని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీకు అర్థమవుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. అంతేకాని అందుకని ఆ స్టేజెస్ ఎక్కడున్నామో దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. భగవంతుడు ఏది చేస్తున్నామో
శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ చెయ్యాలి. అంతేకాని వాడిని వదిలేసి ఇక్కడ మనకి భగవద్గీత అనేది ఆల్ రిలీజియన్స్ కండి, ఒకటే రిలీజియన్, ఒకటే వాళ్ళకి, ఒకటే కృష్ణ భక్తులకే అని ఇక్కడ చెప్పట్లేదు. తనకి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మానవాళికి ఇది తెలుసుకోవాల్సిన సాధనం అన్నమాట. అందుకని దానికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, దానికి చేయవలసిన పనులేంటి అన్నీ కూడా ఈ డివోషనల్ సర్వీస్ చేయడా ముఖ్యము అనేది 12వ చాప్టర్ మనకి వివరిస్తుంది. తర్వాత మనకి 13 నుండి 18 వరకు మనకి జ్ఞానయోగం, అంటే మూడవ యోగం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ కొన్ని వైజ్ క్వశ్చన్స్ అర్జునుడు అడుగుతాడు. ఎలా అంటే అంటే ఇప్పుడు జ్ఞానం గురించి కదా, మరి అన్నీ తెలుసుకోవాలి, బుద్ధి యోగము మరి నేను చెయ్యాలి. అయితే అడుగుతాడు, 6 క్వశ్చన్లు అడుగుతాడు. అసలు ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి, క్షేత్ర అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి అని అలా అన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. సో అప్పుడు కృష్ణుడు చెప్తూ ఉంటాడు ఒక్కొక్క దానికి సమాధానం. ఏంటంటే ఈ శరీరమే మనము ఒక క్షేత్రం లాంటిది. ఆ క్షేత్రాన్ని పోషించేవాడే అంటే పరమాత్మ రూపంలో ఎప్పుడైతే ఉన్నా అతనే క్షేత్రజ్ఞుడు. అంటే పరమాత్మని మనము తెలుసుకోవాలి అని అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం తెలుసుకోకుండా పరమాత్మ ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చున్నాడు అనే విషయము వాళ్ళకి అర్థం కాదనమాట. అందరి హృదయాల్లో పరమాత్మ ఉంటాడు కదండి అని ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే అందరి రూపంలో భగవంతుడు ఉండడండి. అతను ఎప్పుడైతే వచ్చి కూర్చుంటాడంటే అంటే ఒక జీవి తన వైపు తిరిగి చూసినప్పుడు మాత్రమే వచ్చి కూర్చుంటాడనమాట. అందరి శరీరాలలో అన్ని జీవుల్లో భగవంతుడు వచ్చి కూర్చోడండి. అందుకని అది మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఏంటి అని అంటే జ్ఞానాన్ని సముపార్జించాలి అని అంటే ఈ ప్రాసెస్ని అంటే భక్తి యోగం వైపు ప్రయాణిస్తూ ఉండాలి. భక్తి యోగం అన్నారే కానీ కృష్ణ భక్తి చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పలేదు. ఆ అపోహలో నుంచి మనం బయటపడుతూ ఉండాలి. తర్వాత ఏంటంటే దీనికి జ్ఞేయము అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. అసలు దీనికి మూలకర్త ఎవరు, అసలు ఈ సృష్టి అనేది ఎలా జరిగింది, అసలు మనము ఈ జీవి అనే దానికి సార్థకం ఏంటి, దీనికి ఎక్కడ స్టాప్ ఉంది, ఎక్కడ ఆది అంతములు లేని, అందుకనే ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అని మనకి అక్కడ బ్రహ్మ సమేతాల్లో కూడా మనం తెలుసుకుంటామండి. అందుకనే ప్రతీది కూడా మనము జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ జ్ఞాన చక్షువులతో భగవంతుని దృష్టిని పెంచుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం దాని గురించి వివరిస్తూ ఉంటాడు. సో అది అలా అయిన తర్వాత స్టిల్ మన అర్జునుడికి ఎలా అంటే ఉన్న ఈ 14th చాప్టర్ ఎలాంటిది అని అంటే ప్రకృతి అని చెప్పాడు కదండి. సో ఆ ప్రకృతి ఏ విధంగా బద్ధజీవుణ్ణి బందీ చేస్తుంది అనే విషయాల గురించి మళ్ళీ క్లారిటీ అడుగుతాడు అనమాట. అప్పుడు చెప్తాడు సోల్ అనేది చాలా బద్ధజీవి అంటే కండిషన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మెటీరియల్ నేచరు దాని యొక్క స్వభావం అది. సో అది ఎప్పుడు కూడా ఎలాంటి అని అంటే ఈ త్రిగుణాలతో కూడి ఉంటుంది. త్రిగుణాలు ఏంటి, సత్వగుణము, రజోగుణము, తర్వాత తమో గుణము. సో ఈ ఈ 3 గుణాలు, మూడ్ ఆఫ్ గుడ్నెస్, ప్యాషన్, ఇగ్నోరెన్స్ అనేది అది దాని ఒక స్వభావము. సో ఆ జీవి మోడ్ ఆఫ్ గుడ్నెస్ నుంచి అంటే సత్వగుణం నుంచి విశుద్ధ సత్వానికి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో అందుకని మనం ఉన్న స్థితి ఏంటి, మనం మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉండకుండా ఫస్ట్ ఒక స్టెప్ ఇగ్నోరెన్స్లో చేస్తున్నామా అంటే మన యాక్షన్ దాన్ని ఎంత చక్కగా వివరించారంటే మనకి 14th, 15th, 16thలో మనకి ఇంకా చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కేవలం మనకి మోడ్స్ ఎలాంటివి ఉన్నాయి, ఆ మోడ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏది ఏ గుణంలో ఉంటే ఆ గుణాతీతుడు అవుతావు. ఇప్పుడు భగవంతుడు అనేది అతీతుడు. అందరూ అనుకుంటారు ఏంటంటే భగవంతుడు కూడా ఒక మానవ జన్మ తీసుకున్నాడు కాబట్టి భగవంతుడు కూడా ఈ గుణాలకు అతీతుడా గుణాలలో ఉన్నాడా అని అనుకుంటారు. కానీ తన గుణాతీతుడు అన్నమాట. సో ఈ గుణాలకి అతీతుడు. అలా మనకి మనకి చూపించడానికి తను
ఆ విధంగా జన్మ తీసుకొని మనకి భక్తి ఎలా చేయాలి అని చూపించడానికి భగవంతుడి అవతారణ అనేది జరిగిందన్నమాట. సో ఇక్కడ మనకి ఆ జీవ ఒక అంటే ఒక జీవ ఈ జీవాత్మ ఏదైతే ఉంటుందో ఆ జీవాత్మ ఎలా ప్రకృతితోని కనెక్ట్ అయి ఉంటాడు, ఆ ప్రకృతి తనకి అంటే తనకున్న ఫ్రీ విల్ని ఏ విధంగా వాడుకుంటాడు అంటే భగవంతుడి వైపు తిరగడానికి తన ఫ్రీ విల్ వాడుతున్నాడా, లేకపోతే భగవంతుడు ఈ మెటీరియల్ నేచర్లో ఉన్న త్రిగుణాల వైపు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాడా. సో అంటే అందుకని మన ఫ్రీ విల్ ఏంటి అంటే మనకి ఏదైనా కొంచెం టైం దొరికింది అనుకోండి, భగవద్గీత తీసి చదవడానికి ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు అది ఆ జీవాలో ఉన్న ఫ్రీ విల్లు మోడ్ ఆఫ్ గుడ్నెస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. అంతేకాని కొంచెం టైం దొరికింది కదా అని మన సెన్స్ గ్రాటిఫికేషన్ చేసుకోవడానికి మనం ఏ సినిమానో ఏదో ఒకటి చూడడానికి ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది అని అంటే ఈ త్రిగుణాలలో పడిపోయి మాయ అనేది మనల్ని చాలా వేధిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆ త్రిగుణాల గురించి చక్కగా మనకి వివరించారు. అది కూడా ఒక జీవ ఏ విధంగా బివిల్డర్డ్కి వెళ్ళిపోతాడు, ఏ విధంగా అంటే హౌ ద మెటీరియల్ మూడ్స్ బైండ్ ద ప్యూర్ జీవ అని ఎంత క్లియర్గా ఇచ్చారు అని అంటే ఆ జీవాన్ని ఎంతగా బైండ్ చేసేస్తుంది, బందీ చేసేస్తుంది అని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడనమాట. అందుకని మనం దాన్ని రికగ్నైజ్ చేసుకోవాలి, మనము ఆ బందీలని విడగొట్టుకోవాలి. అది సాధ్యం కాదు, కానీ అది ఎప్పుడైతే ఆల్రెడీ అంటే ఎలా చెప్తారు అంటే ఒక బందీగా ఉన్న మనిషి వేరే బందీ లేకుండా మనిషి వచ్చి దాన్ని విడిపించాలి. సో అందుకని భక్తుడితోని మనము ఉండడం వల్ల, సావాసం చేయడం వల్ల మనకి ఈ మోడ్లు అనేది మనకి ఎఫెక్ట్ చెయ్యవు అని కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉంటారనమాట. అందుకనే సాధుసంగ భజన క్రియ అని ఇక్కడ మనకి సాధువులు చెప్తూ ఉంటారు. తర్వాత 15th చాప్టరు ఇంకొక 10 minutesలో మనకి అయిపోతుంది. సో అయితే 15th చాప్టర్ మనకి ఏం చెప్తారు అని అంటే ఇది హోమ్ అంటే బ్యాక్ టు హోమ్. సో మనకి ఎలా అని అంటే ఒక జీవికి మనము ఏదైతే అంటే భగవంతునిలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అని చెప్పాడు కదండి. సో భగవంతుల్లో ఉన్న ఒక కణిక భగవంతుల్లో మళ్ళీ మనం లీనం అవ్వాలి. సో మనం ఏదైతే మన కోరికలు తీర్చుకోవడానికి మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామో భగవంతుని ప్లీజ్ చేయడానికి మళ్ళీ భగవంతుని దగ్గరికి చేరుకోవాలి అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నారనమాట. సో అది ఎలా అని అంటే మనం కొన్ని కోరికలు ఇక్కడ మనకి ఈ అశ్వార్థ వృక్షాన్ని గురించి చక్కగా వివరిస్తారు. ఆ అశ్వార్థ వృక్షము అంటే ఆ బనియన్ ట్రీ ఏ విధంగా మనకి నది ఒడ్డున ఉన్నప్పుడు దాని రూట్స్ నీళ్ళల్లో వాటర్లో ఉంటూ అది తలక్రిందులుగా ఉంటుందో ఈ మెటీరియల్ నేచర్ అంటే ఈ మెటీరియల్ వరల్డే మనము తాత్కాలికమైన ఈ మెటీరియల్ వరల్డ్నే పర్మనెంట్ అనుకుంటున్నాం అన్నమాట. అందుకని పర్మనెంట్గా ఇల్లు కొనుక్కున్నాము, ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాము, పర్మనెంట్గా ఒక జాబ్ ఒక స్టేట్ జాబ్ చేస్తున్నాము, ఒక ఫుల్ టైం జాబ్ చేస్తున్నాము అలా అనుకుంటామే కానీ ఈ జీవితానికి సంబంధించిన ఒక పర్మనెంట్ అనే దాని గురించి ఆలోచించమన్నమాట. అంటే పదే 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 ఆ చూయింగ్ ద చూన్ అనేసి ఎలా చెప్తారంటే తప్పులు చేస్తూ జీవి ఏ విధంగా ఈ డిజైర్ను తీర్చుకోవడానికి పడిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తాడనమాట. నేను మెయింటైనర్ని, నేను ఈ బాడీకి మైండ్కి సోల్కి నేను మెయింటైనర్ని కాబట్టి నువ్వు నన్ను ఆశ్రయించు, అప్పుడు నేను వాటిని లో నుంచి బయటపడేస్తాను అని మనకి ఇక్కడ క్లియర్గా ఈ 15th చాప్టర్లో భగవంతుడి గురించి పూర్తిగా చెప్తారనమాట. సో ఆ విధంగా అంటే ఇక్కడ ఏం చెప్తారంటే నేనే వేదాలు నా నుంచే వచ్చాయి, వేదాంతాలు నా నుంచే వచ్చాయి, నేనే అన్నిటికీ మూలము అనేసి భగవంతుడు మొత్తం భగవంతుని గురించి తెలుసుకోవడం అనమాట. ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే మనకి బనియన్ ట్రీ ఏదైతే ఉందో దానిపైన ఉన్న రూట్స్ని మనం కట్ చేస్తూ ఉండాలి. అంటే మన డిజైర్స్ని ఆ విధంగా కట్ చేస్తూ ఉంటేనే మనం భగవంతుని దగ్గరికి వెళ్తాము. సో
అందుకని ఆ కట్ చేయడానికి 16th చాప్టర్ ఏం చెప్పారు, అది మనకు హోమ్ అయితే ఇది డోర్. సో అంటే ఆ డోర్ ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మన డిజైర్స్ని మనం కట్ చేస్తూ ఉంటామో ఈ విధంగా భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క డోర్ మనకి ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ డోర్ ఓపెన్ అవ్వడానికి ఇగో ఇవి క్వాలిటీస్, ఇవి ఇలా కొన్ని డివైన్ క్వాలిటీస్, డిమానిక్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ డివైన్ క్వాలిటీస్ని ఏ విధంగా పెంచుకోవాలి, డిమాయిన్ క్వాలిటీస్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి అని మనకి చెప్తూ ఉంటాడనమాట. సో అందులో పైనుంచి ఏంటంటే అవి మనకి క్లియర్గా ఎంత బాగా ఈ 26 డివైన్ క్వాలిటీస్ మనకి చాలా బాగా చెప్పారు మన ఆచార్యులు. మనం పర్పోర్ట్స్ని చదివినప్పుడు తెలుసుకుందాము. తర్వాత ఏంటంటే అసురు స్వభావం ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఏదైతే కామ క్రోధ లోభ మద మత్సర్యాలు ఉన్నాయి కదండి, వాటిని ఏ విధంగా అంటే ఈ అంతఃకరణ శుద్ధి ఏ విధంగా చేయాలి, ఈ అనర్థాస్ని ఎలా తీసేయాలి, తర్వాత డివైన్ క్వాలిటీస్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఏంటి అని అంటే ఆ ఆ డిమానిక్ క్వాలిటీస్ నుంచి మనం బయటపడాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి, డివోషన్లో మనం యాక్టివ్గా ఉండాలి. లేదు అని అంటే మనకి ఆ డిమానిక్ క్వాలిటీస్ ఇంకా ఎలా పదునైపోతాయి అంటే మళ్ళీ ఆ మోడ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉండిపోతామన్నమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నాడు గివింగ్ అప్ ద డిమానిక్ క్వాలిటీస్, గివింగ్ అప్ ద డిమానిక్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ లస్ట్, యాంగర్, గ్రీడ్, ఇవన్నీ కూడా మనకి ఆ 3 గేట్స్ మనకి అన్నీ కూడా హెవెన్కి తీసుకెళ్లకుండా హెల్కి తీసుకెళ్తాయంటండి. ఈ 3 గేట్స్ ఏవి అంటే లస్ట్, యాంగర్, గ్రీడ్, వీటిని 3 ద్వారాలు అని చెప్తున్నారనమాట. వాటిని మనం వదులుకోవాలి. లేదు అంటే వాటిలలో ఉండిపోయాము అని అంటే మనము, అందరు అంటారు కదండి గో టు హెల్ అని, సో ఆ విధంగా అది అయిపోతుంది. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే 15th చాప్టర్లో మనకి చెప్పాడు ఆ బనియన్ ట్రీ గురించి వివరిస్తూ మెటీరియల్ వరల్డ్ ఎలా ఉంటుంది, దాంట్లో నీకు డిజైర్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క డిజైర్ని నువ్వు ఏ విధంగా కట్ చేయాలి, ఆ కట్ చేయడానికి ఇంకో ఇవి కూడా ఈ లస్ట్, యాంగర్, గ్రీడ్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అవి కట్ చేయకపోయావు అని అంటే మళ్ళీ నీకు ఈ డివైన్ క్వాలిటీస్ రావు. సో ఈ డివైన్ క్వాలిటీస్ ఉంటేనే అంటే దానిపైన ఏంటంటే కొన్ని గుడ్ ఫ్రూట్స్ అంటే దానికి కూడా ఫ్రూట్స్ వస్తాయి అనమాట. అంటే నీ డిజైర్స్ వల్ల కొన్ని ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ ఎలాంటివి, కొన్ని గుడ్ ఉంటాయంట, కొన్ని బ్యాడ్ ఉంటాయి. సో గుడ్ ఫ్రూట్స్ని నువ్వు పెంచుకోవాలి, బ్యాడ్ ఫ్రూట్స్ని తీసేస్తూ ఉండాలి. సో అలా మనము ఆ బాండేజ్ని అన్నిటినీ కూడా కట్ చేస్తూ ఉండాలి అని మనకి చెప్పారనమాట. తర్వాత 17th చాప్టర్ వచ్చి ఇది ఫేస్. సో అది దీని యాక్రోనిమ్ ఫేస్. ఎలా చెప్పారు అంటే మనము భగవంతుడి పైన ఫేత్ పెంచుకోవాలి. ఎలా ఫేత్ పెరుగుతుంది మనకి, మనం చేసే ఆస్టరిటీస్, తర్వాత చారిటీస్, తపస్సులు, ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల భగవంతుని దగ్గరికి అది మనకి ఆ ఫేత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు అందుకని ఇక్కడ ఏంటంటే అర్జునుడికి మళ్ళీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. కొన్ని అన్ఆథరైజ్డ్ వర్షిపర్స్ ఉంటారు కదా, సో దానివల్ల మనకి ఫేత్ అనేది చాలామందికి ఏంటంటే ఇప్పుడు అందుకని మనకి స్క్రిప్చర్స్ చదవాలి అన్నారు. సో అందుకని శాస్త్ర ప్రకారము మనకి ఈ వేదాలు ఏ విధంగా చెప్పారు, ఈ 4 వేదాలు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటి సారాంశము మనకి ఇది గీతా ఉపనిషత్ అన్నారు. దీని తర్వాత ఇంకో ఈశోపనిషత్ అని కూడా, ఈ ఉపనిషత్తుల సారాంశము, అన్ని వేదాల సారాంశము మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. లేదు అనుకుంటే ఆ శ్రద్ధ సన్నగిల్లిపోతుంది. శ్రద్ధని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. సో మనం దాన్ని డిటర్మైన్ చేసుకుంటూ మన శ్రద్ధని అధోశ్రద్ధ, సో అటెంటివ్ హియరింగ్ చేస్తున్నాము, తర్వాత అటెంటివ్ హియరింగ్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకో స్టెప్, అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. ఒకేసారి అన్నీ వదిలేసామనుకోండి అవి అవ్వవు. సో దానికి చేయాల్సిన
ప్రయత్నాలు ఏంటి అంటే ఫుడ్ రూపంలో నువ్వు చేయవచ్చు, ఆస్టరీసీస్ రూపంలో నువ్వు అంటే తపస్సుల రూపంలో నువ్వు చేయవచ్చు. అలా అంటే ఆ ఫుడ్ ఇప్పుడు మనం మూ మూడు మోడ్ల గురించి చెప్పాడు కదా, త్రిగుణాల గురించి. ఆ త్రిగుణాల్లో ఎలా అని అంటే నువ్వు ఫుడ్డుని ఇగో ఈ విధంగా ఆఫర్ చేయడం వల్ల నువ్వు మోడ్ ఆఫ్ గుడ్నెస్కి రాగలుగుతావు. అంటే మనం చేసేది ఎలా ఉండాలి అని అంటే మాట్లాడడం సత్వంగా మాట్లాడాలి, తినే ఆహారం సత్వంగా ఉండాలి, చేసే పని సత్వంగా ఉండాలి. ఇవి చేసేవరకే చాలా టైం పడుతుందండి. పొద్దున ఉన్న సత్వము సాయంత్రానికి సత్వం ఉండదు. సో అట్లాగే ఫస్ట్ మనం ఎలా అంటే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అలా అవన్నీ చేస్తూ అదే నువ్వు భగవంతుని ధ్యానంలో ఉన్నావు అనుకోండి, కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదన్నమాట, భగవంతుడు చూసుకుంటాడు. సో అందుకని ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాడు కదా అని జీవుడికి భగవంతుడు ఎప్పుడు కూడా అండగా ఉంటాడనమాట. సో ఈ ఎప్పుడు ఇంకా అదేం చెప్తున్నాడు అని అంటే ఆస్టరిటీస్ కూడా ఆ తపస్సులు ఎలాంటి తపస్సులు, మూడు రకాల తపస్సుల్లో చేయాలంట అండి. మన బాడీ ఒకటి, మన వాక్కు ఒకటి, తర్వాత మన మైండ్ ఒకటి. ఈ మూడిటిని కూడా మనము పెద్ద తపస్సులాగా చేస్తూ ఉండాలి. అంటే ఈ శరీరాన్ని భగవంతునికి ఉపయోగపడేటట్టుగా తపస్సు చేయాలి. తర్వాత మనం చేసే వాక్కు అంటే మన మాట, రుచి, ఈ నాలిక భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడానికి చెయ్యాలి. ఈ నాలిక, ఈ నోరు భగవంతుని గురించి గ్లోరిఫై చేయడానికి ఉపయోగించాలి. తర్వాత మైండ్ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ భగవద్ ధ్యానాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ 10 మందికి పంచేటట్టుగా ఆ తపస్సు చేస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా ఈ 3 రకాల తపస్సులు చేస్తూ మనము సాక్రిఫైజెస్, తర్వాత కొన్ని చారిటీస్ చేసుకుంటూ, అవి కూడా ఎలాంటి చారిటీస్ చేయాలి, ఈ త్రిగుణాలలో ఉన్న చారిటీస్ మనము కాకుండా విశుద్ధ సత్వంలో ఉండేటట్టుగా మనం చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు లాస్ట్లో దీంట్లో ఏం కంక్లూషన్ ఇచ్చాడు అని అంటే వీటన్నిటికి కూడా ఓం తత్సద్ అనేది మనకి వివరించారు ఇక్కడ. తర్వాత అసత్ అంటే ఎలాంటిది, సత్ అంటే ఏంటి, ఎటర్నల్, అసత్ అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది వివరించారు. తర్వాత ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో మనకి ఏదైతే అర్జునుడికి వచ్చిన మోహము, డౌట్ అనేది ఇక్కడ చక్కగా 18th చాప్టర్లో అది స్మైల్కి వచ్చేసిందనమాట. సో ఇక్కడ ఎలా అని అంటే ఎంత చక్కగా మనకి అక్రోనిమ్స్ ఇచ్చారు అంటే మన ఆచార్యులు. సో తన మోహం అడుగుతాడనమాట ఇంకా సమ్మరీలో. సో తన మోహం తొలగిపోయింది అని తన రియలైజేషన్స్ తర్వాత చెప్తాడనమాట. సో ఇక్కడ అతను అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు తన మిత్రుడు, తర్వాత తన కంపాషనేట్ భావాన్ని, తనకు ఉన్న ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా చవి చూశాడు. తన స్నేహితుడు కాబట్టి చెప్పాడండి. సో అందుకని ఎవరికైతే కూడా మనము భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడంటే వాళ్ళు స్నేహితులు, వాళ్ళ గురించి అర్థం చేసుకోగలరు అన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ఇక్కడ. సో భగవంతుడు మనకి 18th చాప్టర్లో మొత్తం కొంచెం కంక్లూషన్ రూపంలో మళ్ళీ ఏంటంటే చిన్నగా మనకి చెప్తాడనమాట. చాలామంది ఏంటంటే సమ్మరీ చెప్పేటప్పుడు 18th చాప్టర్ని ఒక్కటే చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే జీవికి మిగతా చాప్టర్లో ఉన్న జిస్ట్ అర్థం కాకుండా 18th చాప్టర్ చెప్పేస్తే అది డైజెషన్ కాదండి. అందుకని ఏంటంటే మిగతా చాప్టర్లు అన్నీ ఒకటి 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 నెమరేసుకుంటూ 18th చాప్టర్లో వచ్చినప్పుడు మనకేంటంటే ఇక్కడ 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ యాక్షన్ అన్నాడు. మనకి 3 డూయర్స్ మనం తెలుసుకున్నాం కదండి. ఇక్కడ 5 డూయర్స్ మళ్ళీ ఇంకో 2 డూయర్స్ యాడ్ చేశారు. ఎలా అయితే మనకి జీవాత్మ, తర్వాత ప్రకృతి, ఈశ్వరుడు భగవంతుడు ఉన్నాడో దాంట్లో కర్మకాలం కూడా యాడ్ చేశారనమాట. సో ఈ భగవద్గీతలో మొత్తం కూడా ఈ 5 ఇలా మనకి సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటాయన్నమాట. కాలము మనకి నేర్పిస్తూ ఉంటుంది, కర్మ మనకి ప్రేరేపిస్తూ ఉంటుంది, జీవాత్మకు ఉన్న ఫ్రీ విల్ ద్వారా మనము ప్రకృతి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి ఎప్పుడైతే కలుపుకుంటామో అప్పుడు అది శాంక్షన్ చేస్తూ యోగమాయలాగా చేరుస్తూ మన జీవితంలో ఉన్న ప్రతి పనిని మనకి సార్థకం చేసేటట్టుగా ఈ 5 అంశాలు ఉపయోగపడతాయన్నమాట. అందుకనే భగవద్గీతలో ఫస్టే ఈ 5 అంశాల గురించి చెప్పేసినప్పుడు జీవికి అర్థం కాదు. ఎప్పుడైతే పూర్తిగా ఈ సారాంశం తెలుసుకున్నప్పుడు తనకి
జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, తత్వం అంటే ఏంటి, అసలు కాలం మనకి ఏ విధంగా ప్రేరేపిస్తుందని కానీ, బ్రహ్మం ఏ విధంగా ఉపయోగపడుతుందనే కానీ అసలు ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయన్నమాట. సో కర్మ ఎంత ప్రాధాన్యం చేస్తుంది ఇక్కడ అని మనకి అర్థమవుతుంది. అందుకనే చెప్పాడు, మోడ్స్ కంట్రోల్ ఆల్ యాక్షన్స్ అండ్ ఆల్ బీయింగ్స్. సో మనకేంటంటే ప్రతి పని కూడా ఈ గుణాలలో ప్రేరేపిస్తుందండి. అందుకని చేసే పని భగవంతుడికి మెప్పేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం. సో అప్పుడు మనకి ఏంటంటే ప్యూరిఫికేషన్ను తథ్యం. సో మనకి ఉన్న ఈ పరివర్తన అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. మనము పుట్టగానే మనం భగవంతుని చేరుకోగానే ప్యూరిఫై అవ్వమండి. ఆ ప్రాసెస్లో ఉన్నామంటేనే మనకి సుకృతి ఆల్రెడీ అది అందుబాటులో ఉంది అని. ఆ సుకృతిని మనం యూజ్ చేసుకుంటూ భగవంతుని ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం మనము ఈ వర్ణాశ్రమ పద్ధతిలో మనం చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆ బ్రహ్మం మనకి అంటే ఆ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అనేది కొద్ది కొద్దిగా మనకి నెమరేసుకుంటూ అది దానిని రుచి చూడగలుగుతామన్నమాట. సో ఆ విధంగా మనము భగవంతుని ప్యూర్ భక్తి అంటే నేను అనే అహం మమేతి అంటే నేను నాది అనేది వదిలేసి మనమందరం అంటే వసుదైక కుటుంబం లాగా ఇది ఈ సనాతన ధర్మం అనేది ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా భగవద్గీతలో నుంచి వచ్చిన సారాంశము. సో ఇక్కడ అప్పుడు దీనికి అర్జునుడు సంజయుడు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ రియలైజేషన్ చెప్పారండి. ఇక్కడ ఇందులో కూడా ఏదైనా మీకు నచ్చింది, మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అని అనిపించింది అని అంటే అది కేవలము నా గురువులు నాకు ఇచ్చిన భిక్ష మీకు అందజేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం అండి. ఇంకా ఏదైనా తప్పు దొర్లింది అంటే అది నా అజ్ఞానం వల్ల ఈ విధంగా జరిగింది అని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి అని మనము ఇక్కడికి పూర్తి చేద్దాము. సో వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. शील प्रभुपाद की जय. शील गुरुदेव की जय. हिताय चैतन्य चंद्रा की जय. ऑल assembled devotees की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. सामवेद भक्त वृंद की जय. हरे कृष्णा.